Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఓకేనా ఈ వీడియోలో మనము ఎవరెవరైతే ఏపీ టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసం నేను మోడల్ పేపర్ 4 ఎక్స్ప్లెనేషన్ అండి. ఓకేనా ఇంగ్లీష్కి సంబంధించిన మోడల్ పేపర్ 4 ఎక్స్ప్లెనేషన్ నేను ఈ వీడియోలో చూడబోతున్నాను అండి. రైట్, టెట్ ఓకేనా ఏపీ టెట్ ఎగ్జామ్ మనకి ఇంకా హార్డ్లీ మనకు 1 month మాత్రమే టైం ఉంది అండి. ఓకేనా స్టార్ట్ అవ్వడానికి 1 month మాత్రమే టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లో 25+ రావాలనుకున్న వాళ్ళు అందరూ అండి. ఓకేనా ఎవరైతే ఇంగ్లీష్లో 25+ మార్క్స్ రావాలనుకుంటున్నారో మన యూట్యూబ్లో చేసే మోడల్ పేపర్స్ అన్నీ క్లియర్గా చూసుకోవాలి. ప్రీవియస్ క్వశ్చన్ చేస్తున్నాను, మోడల్ పేపర్స్ చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ అన్ని వీడియోస్ని ఫాలో అవ్వండి నాన్న. ఓకేనా సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి చూడండి, ఇక్కడ మీకు ఒకవేళ ఈ 1 monthలో మీరు కోర్సు కంప్లీట్ చేయాలి, అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటిని నేర్చుకోవాలి అనుకుంటే మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేయండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేస్తే లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్లో ఏపీ టెట్కు పేపర్ 1 పేపర్ 2 ఇద్దరికి యూజ్ అవుతుంది అండి. ఇద్దరికి సేమ్ లెవెలే ఉంటుంది. ఓకేనా మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. రైట్, సో 20 days వ్యాలిడిటీ కోర్స్ ఉంది, 1 month వ్యాలిడిటీ కోర్సు కూడా ఉంది. 20 daysది 120 రూపీస్, 1 monthది 199 రూపీస్ కోర్స్ అండి. ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు తీసుకోవచ్చు నాన్న. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి మీకు ఫోన్పే లేకపోయినా సరే ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా నెక్స్ట్ మన బుక్ అండి. మన బుక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, బుక్ నుంచి ఎన్నో క్వశ్చన్స్ 2025 ఎగ్జామ్లో మన బుక్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ రావడం జరిగింది అండి. బుక్ కావాలనుకున్న వాళ్ళు సో మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్లో తీసుకోవచ్చు, లేదంటే మాకు అడ్రస్ అమౌంట్ పంపించండి, మేమైనా పంపిస్తాము అండి. మన దగ్గర 320 పడుద్ది డెలివరీ తోటి. ఓకే సో బుక్ మీకు ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. బుక్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అన్నమాట. బుక్ పీడిఎఫ్ యాప్లో ఫ్రీగా ఉంటుంది. మై పర్చేజ్డ్ కోర్సెస్లో మన యాప్లో ఫ్రీగా ఉంటుంది బుక్ పీడిఎఫ్. ఒకసారి చూడండి, నచ్చితేనే బుక్ తీసుకోండి. ఓకేనా ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం నాన్న. చూడండి ఇక్కడ ఇది కూడా మనకు ప్రీవియస్ ఇయర్ పేపరే అండి. చూడండి ఏపీ టెట్ 2025 ఎగ్జామ్ 25లో అడిగిన ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ ఇది. ఓకేనా 12th డిసెంబర్లో ఓకేనా 12th డిసెంబర్ రోజు వచ్చిన ప్రీవియస్ ఇయర్ పేపర్ అనమాట. దీన్ని మీకు మోడల్ పేపర్స్ లాగా మీకు డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకేనా ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు ఫస్ట్ వీడియోని ఒకసారి పాజ్ చేయండి. వీడియోని పాజ్ చేసి అప్పుడు మీరు ఆన్సర్ చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి నాన్న. ఓకేనా చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అయితే చెప్తున్నాను కదా, సో మన క్లాసెస్ మన వొకాబులరీ క్లాసెస్ ఎవరైతే విన్నారో వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు నాన్న. ఈజీగా అంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా ఎలాగో మీకు చెప్తాను చూడండి ఇక్కడ. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే, సో మై ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఎవరెస్టర్ హ్యాస్ ప్రొవైడెడ్ మీ విత్ ద ఇన్స్పిరేషన్ టు ఫేస్ లైఫ్స్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ రిజల్యూట్లీ. చూడండి ఇక్కడ సింపుల్గా క్వశ్చన్ ఏమి అడిగాడు అంటే ఇక్కడ మనకు చూస్ ద సినానిమ్. క్వశ్చన్ ఏమి అడిగాడు చెప్పండి, ఇక్కడ మనకు చూస్ ద సినానిమ్ అడిగాడు అండి. చూడండి మనకు టెట్ ఎగ్జామ్లో ఏపీ టెట్ ఎగ్జామ్లో ఫిక్స్ అయిపోండి నాన్న. సినానిమ్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, యాంటోనిమ్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. సినానిమ్ అంటే ఏంటంటే సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్, యాంటోనిమ్ అంటే ఏంటంటే ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్. వాడు ఏమన్నాడు అంటే సింపుల్గా పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. ఏమంటున్నాడు? పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అంటున్నాడు. పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్కి సినానిమ్ ఏంటి అడుగుతున్నాడు. అంటే పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ని ఈ 4 వర్డ్స్లలో ఏ వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటున్నాడు. ఫస్ట్ ఇక్కడ చూడండి, పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. పెయిన్ఫుల్ అంటే బాధ కదా. ఓకేనా సో పెయిన్ఫుల్ అంటే చాలా కష్టతరం కదా, డిస్ట్రెస్ అన్నట్టే కదా, బాధ అన్నట్టే కదా. కాబట్టి పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అనేది మనకు అక్కడ నెగిటివ్ వర్డా పాజిటివ్ వర్డా? నెగిటివ్ వర్డ్. అదేంటి మనకు నెగిటివ్ వర్డ్ ఇచ్చింది, మనకు నెగిటివ్దే కదా. ఇప్పుడు నెగిటివ్కి సినోనిమ్ అంటుండే కదా. సినోనిమ్ అంటే మళ్ళీ సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ కదా. ఒక నెగిటివ్కి సినోనిమ్ ఏమవుతుంది? మళ్ళీ నెగిటివ్ వర్డే వస్తుంది. ఓకేనా నెగిటివ్కి సినోనిమ్ ఏంటి? మళ్ళీ నెగిటివ్ వర్డే వస్తుంది. ఓకేనా అది మనకి ఇక్కడ ఆప్షన్స్లో మనం ఏం చూజ్ చేసుకోవాలండి? నెగిటివ్ ఆప్షన్ని చూజ్ చేసుకోవాలి. ఇది మన క్లాసెస్ నుంచి వచ్చిన డైరెక్ట్ క్వశ్చన్, మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఆర్డిఎల్ అంటే మనకు తెలియదంటే పక్కన పెట్టండి ఒకసారి. చూడండి ఇక్కడ ఎలేషన్. ఎలేషన్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ఎలేషన్ ఎవరైతే మన క్లాసెస్ విన్నాలో వాళ్ళు డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు అండి. చూడండి ఎలేషన్ అన్నా బ్లిస్ అన్నా. చూడండి ఇక్కడ మీకు కొన్ని వర్డ్స్ రాస్తాను. ఎలేషన్ అన్నా, బ్లిస్ అన్నా, ఓకేనా, మిర్త్ అన్నా, ఓకేనా, నెక్స్ట్ మనకు యుఫోరియా, ఓకేనా, యుఫోరియా అన్నా సరే. చూడండి ఈ వర్డ్స్ మీనింగ్ ఏంటంటే హ్యాపీనెస్. ఈ వర్డ్స్ యొక్క మీనింగ్ ఏంటంటే మనకు హ్యాపీనెస్ అంటూ ఉంటాం. ఓకేనా ఎలేషన్, ఓకే సో బ్లిస్ అన్నా, ఎలేషన్ అన్నా, జౌసన్స్ అన్నా, ఓకేనా, జుబిలేషన్ అన్నా, గ్లీ అన్నా, గైటీ అన్నా, ఇవన్నిటి మీనింగ్స్ ఏంటి? మనకు హ్యాపీనెస్, సంతోషం అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి ఈ రెండు మనకు పాజిటివ్ వర్డ్సా నెగిటివ్ వర్డ్సా? పాజిటివ్ వర్డ్స్. ఈ రెండు మనకు పాజిటివ్ వర్డ్సే. ఓకేనా నెక్స్ట్ మనకి ఏం మిగిలినాయి? ఆర్డియల్ ఉంది, నెక్స్ట్ మనకు రిలీఫ్ ఉంది. రిలీఫ్ అంటే ఏంటిదండి? పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నట్ట.
రిలీఫ్, నాకు కొంచెం రిలీఫ్ ఉంది అంటే కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉందన్నట్టే కదా, అంటే ఇది పాజిటివ్ వర్డా, కంఫర్టబుల్గా ఉన్నట్టే కదా. కంఫర్టబుల్గా ఉంది అంటే ఇది పాజిటివ్ వర్డా నెగిటివ్ వర్డా, పాజిటివ్ వర్డే. అంటే ఈ 3 మనకు పాజిటివ్ వర్డ్సే, 3 పాజిటివ్ వర్డ్సే కాబట్టి ఇచ్చింది ఏంటి నెగిటివ్ కదా, పెయిన్ఫుల్ అంటే నెగిటివ్ కదా, నెగిటివ్కి సినోనిమ్ మళ్ళీ నెగిటివే రావాలి కదా. మరి ఇప్పుడు ఇక్కడ నెగిటివ్కి సినోనిమ్ నెగిటివే రావాలి. ఈ 3 అయితే పాజిటివ్ అని తెలుసు కదా, మరి ఆ 3 అయితే మనకు ఆన్సర్లు కావు కదా, ఆ 3 ఆన్సర్లు కావు కాబట్టి మిగిలిన 4వదే మన ఆన్సర్ ఆడియల్. ఆడియల్ అంటే మీనింగ్ ఏంటంటే సో పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ చేయడం అనమాట. ఏదైనా సరే పెయిన్ఫుల్గా ఉండేదాన్ని మనము ఎదుర్కోవడం, ఎక్స్పీరియన్స్ చేయడం అంటూ ఉంటాం. దాన్ని మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అంటే ఆప్షన్ ఎలిమినేషన్ తోటి ఆన్సర్ వచ్చింది ఇక్కడ మనకు. మిగతా వర్డ్స్ అయితే చెప్పాను మీకు, చూపిస్తాను చూడండి ఇక్కడ ప్రూఫ్స్. ఎలేషన్, ఓకేనా. సో మీకు ఇక్కడ చెప్పాను కదా వర్డ్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ అందరూ హ్యాపీనెస్సే కదా, హ్యాపీనెస్ అనే వర్డ్స్కి మీనింగ్ చెప్పుకుంటూ వెళ్ళాను. హ్యాపీనెస్ అనే వర్డ్స్కి మీనింగ్స్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలేషన్, ఎలేషన్ అనే వర్డ్ చెప్పాను మీకు ఇక్కడ, ఎలేషన్ వర్డ్ చెప్పాను. ఒకసారి ఇక్కడ చూడండి అందరు, ఇక్కడ బ్లిస్, బ్లిస్, మిర్త్, ఇవన్నీ హ్యాపీనెస్ అనే వర్డ్కి సినోనిమ్స్. ఒక వర్డ్ వచ్చింది, 2 వర్డ్స్ వచ్చినాయి ఇందులో నుంచే, ఎలేషను బ్లిస్. ఎలేషను బ్లిస్ అంటే హ్యాపీనెస్ అన్నట్టే కదా, అంటే ఈ 2 పాజిటివ్ వర్డ్స్ అన్నట్టే కదా. మనకు అక్కడ కావాల్సింది ఏంటిది నెగిటివ్ వర్డ్. ఈ 2 పాజిటివ్ వర్డ్స్ కాబట్టి ఈ 2 అయితే ఆన్సర్లు కావు కదా. మరి కంఫర్ట్ అంటే మీకు తెలిసిందే కదా, కంఫర్ట్ అంటే కొంచెం కంఫర్టబుల్గా ఉండడం, ఓకేనా. ఇక్కడ రిలీఫ్ అని వచ్చిందా లేదా, అక్కడ రిలీఫ్ అంటే కంఫర్ట్ అన్నట్టే కదా, కాబట్టి అది కూడా పాజిటివ్ వర్డే. ఆ 3 పాజిటివ్ వర్డ్సే కాబట్టి 3 ఆప్షన్స్ పోతాయి, మిగిలిందే మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఈ వర్డ్స్ తెలియకపోతే మీరు ఆన్సర్ చేయగలుగుతారు, అక్కడ చేయలేరు ఆన్సర్. బ్లిస్ అంటే తెలియదు, ఎలేషన్ అంటే తెలియదు, ఆడియల్ అంటే కూడా తెలియదు, కాబట్టి ఆన్సర్ మనకు రాదనమాట అప్పుడు. కాబట్టి సో మీరు మన వొకాబులరీ క్లాసెస్ వింటే, ఇది ఫస్ట్దే అండి, ఫస్ట్ థీమే. వొకాబులరీ క్లాసెస్లో సినోనిమ్స్ యాంటోనిమ్స్లో థీమ్ బేస్డ్ మెథడ్ ఉంది కదా, థీమ్ బేస్డ్ మెథడ్లో హ్యాపీ, హ్యాపీనెస్ ఫస్ట్ థీమ్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. అది డైరెక్ట్ క్వశ్చనే. మరి ఇది ఈ క్వశ్చన్ చూస్తుంటే ఆన్సర్, ఇది చూస్తుంటే ఆన్సర్ చేసి ఉండేవాళ్ళు. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇలా పాజిటివ్ నెగిటివ్ కాన్సెప్ట్ అర్థమైందా, క్వశ్చన్స్ ఎలా వచ్చాయో అది. సెకండ్ క్వశ్చన్ చెప్తున్నాను, అందుకే మన బుక్ మన కోర్సు చాలండి. మన బుక్ తీసుకొని ఓకేనా చదువుకుంటూ, మన కోర్సులో క్లాసులు వినుకుంటూ, మన యూట్యూబ్ ఫాలో అవుతే చాలు. ఓకే చూడండి ఇక్కడ మళ్ళీ ఇదైతే సింపుల్ క్వశ్చన్. ద ఇన్సిడెంట్స్ ఆఫ్ హిస్ చైల్డ్హుడ్, అతని యొక్క చైల్డ్హుడ్ యొక్క ఇన్సిడెంట్స్ షోకేస్డ్ హిస్ కరేజ్. షోకేస్డ్ అంటే ఏంటి, చూపించడం. షో అంటే ఏంటి, చూపించడమే కదా, షో అంటే చూపించడం. కాబట్టి ఇక్కడ షోకేస్డ్ హిస్ కరేజ్, అతని యొక్క కరేజ్. కరేజ్ అంటే ఏంటి, ధైర్యం. కరేజ్ అంటే ఏంటి, బోల్డ్నెస్, ధైర్యం అంటూ ఉంటాం, ఓకేనా. సో ఏమంటారంటే ఫియర్లెస్నెస్ అంటూ ఉంటాం, ధైర్యంగా అనమాట, రైట్. అతని కరేజ్ని చూపించింది. ఇక్కడ ఏమంటున్నాడు అంటే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ యాన్ యాంటోనిమ్. షోకేస్డ్ అనే వర్డ్కి యాంటోనిమ్ అడుగుతున్నాడు అండి. షోకేస్ అంటే ఏంటి, చూపించడం బయటికి. దానికి ఆపోజిట్ ఏంటి, దాచుకోవడం లోపలనే. కాబట్టి ఇక్కడ మనకు హైలైటెడ్ అంటే ఏంటి, హైలైట్ చేయడం అంటే దాన్ని సో చూపించడం అన్నట్టే కదా, ఇది ఆన్సర్ కాదు. మేనిఫెస్టెడ్ అన్న మీనింగ్ ఏంటి, బయటికి చెప్పడం, క్లియర్గా చూపించడం అంటాం, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. అడ్వర్టైజ్ చేయడం అన్న బయటికి చెప్పడం, చూపించడమే కదా, ఇది కూడా ఆన్సర్ కాదు. మనం మిగిలింది ఏంది ఇక్కడ, కన్సీల్. కన్సీల్ అంటే ఏంటంటే దాయడం, ఓకేనా, హైడ్ చేయడం అంటాం, ఓకేనా. కన్సీల్డ్ అంటే మీనింగ్ ఏంటంటే మనకు అక్కడ హైడ్ చేయడం అంటూ ఉంటాం, దాయడం అంటూ ఉంటాం, ఓకేనా. సో షో కేసుడు ఇక్కడ ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది, ఇక్కడ కన్సీల్. కన్సీల్ చేయడం అంటే దాచిపెట్టడం అనమాట. ఈ వర్డ్ కూడా మీకు చాలాసార్లు చెప్పాను, కన్సీల్ చేయడం అనమాట, రైట్. కాబట్టి హైడ్ అంటూ ఉంటాం. సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అంతే, అన్ని కామన్ సెన్స్ క్వశ్చన్సే ఉన్నాయి, కొంచెం ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది. చెప్తున్నాయి కదా, మీరు ఆన్సర్ తెలుసుకోవడం కాదండి, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అయింది, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కావట్లేదు, ఇలా ప్రతిదానికి ఎక్స్ప్లెనేషనే ఇంపార్టెంట్ మీకు, ఓకేనా. అది ఈసారి ఎలాగైనా సరే పేపర్ 1 వాళ్ళైనా పేపర్ 2 వాళ్ళైనా సరే, ఇన్ సర్వీస్ టీచర్స్ వాళ్ళందరూ క్వాలిఫై అయిపోవాలి ఈసారి, ఓకేనా. సో డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా క్వాలిఫై అయిపోవాలి. చూడండి, ద పోలీస్ టోల్డ్ ద సస్పెక్ట్స్, అంటే ఎవరైతే అనుమానించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు పోలీసులు కొంతమంది అనుమానిస్తారు కదా, దొంగ ఇది చేశారని. ఆ అనుమానించబడిన వాళ్ళందరూ పోలీసులు ఏం చేశారంటే వాళ్ళందరినీ అడిగారు, వాళ్ళందరికీ చెప్పారు, పోలీస్ అనేది వాళ్ళు చెప్పారు. ఏం చెప్పారు అంటే టు డాష్ దేర్ పాకెట్స్ అండ్ ప్లేస్ ఆల్ ఐటమ్స్ ఆన్ ద టేబుల్, ఓకేనా. వాళ్ళ పాకెట్స్ని ఏదో చేసి అండ్ ప్లేస్ ఆల్ ఐటమ్స్ ఆన్ ద టేబుల్, అంటే పాకెట్లో ఉన్న ఐటమ్స్ మొత్తాన్ని టేబుల్లో మీద పెట్టమని చెప్పేసి పోలీసులు ఆ సస్పెక్ట్స్ అందరికీ చెప్పాడు అని, ఓకేనా. పోలీసులు చెప్పారు, రైట్. పాయింట్ చూడండి ఇక్కడ, ద పోలీస్ అంటే తెలుసా మీకు, ఫస్ట్ సింగులరా ప్లూరలా? ద పోలీస్ ఈజ్ అంటామా, ద పోలీస్ ఆర్ అంటామా అంటే చాలామంది ఏమంటారో తెలుసా, సార్ ద పోలీస్ అంటే ఒకరేగా సార్, ఒకరే కాబట్టి ఈజ్ అంటాను సార్ అనుకుంటారండి. కానీ ద పోలీస్ అనేది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి నాన్న, ద పోలీస్ అనేది ఎప్పుడైనా సరే మనకు ప్లూరల్ సబ్జెక్ట్. ద పోలీస్ ఆర్ అనాలి, ద పోలీస్ హ్యావ్ అనాలి. ద పోలీస్ అనేది ఏంటిది, ప్లూరల్ సబ్జెక్ట్. ఆ యూనియన్ మొత్తాన్ని ద పోలీస్ అంటాం,
ఓకేనా, అది కాబట్టి ద పోలీస్ ఆర్ ఉంటుంది అట్లా, రైట్. ఇది సింపుల్ పాస్ట్ కాబట్టి ఆర్ ఏది అవసరం లేదు, డైరెక్ట్ V2 రాయొచ్చు. ఓకే రైట్. ఎనివే ద పోలీస్ టోల్ ద సస్పెక్ట్స్ టు డాష్ దేర్ పాకెట్స్. మరే టు క్లీన్ అప్, టు ఫిల్ ఇన్, టు టేక్ ఆఫ్, టు ఎంటీ అవుటా అంటే వాళ్ళ పాకెట్లో ఉండే మొత్తం తీసి, అంటే పాకెట్ని మొత్తాన్ని ఖాళీ చేసి ఐటమ్స్ మొత్తం టేబుల్ మీద పెట్టమని అడిగాడు. ఆప్షన్ చూద్దాం. క్లీన్ అప్ పాకెట్స్ ఏంది, క్లీన్ చేయడం అంటే ఏంటి, ఇది మనకు రాంగ్. ఫిల్ చేయడం అంటే మళ్ళీ ఇది కూడా మనకు రాంగ్. సో టేక్ ఆఫ్ అంటే ఏంటంటే చూడండి, టేక్ ఆఫ్ అంటే ఏంటంటే ప్లేన్ అనేది టేక్ ఆఫ్ అయింది, ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అంటాం కదా, అది మీనింగ్ వస్తుంది. టేక్ ఆఫ్ అంటే తీసేయడం అనే మీనింగ్ కూడా వస్తుంది అనమాట. టేక్ ఆఫ్ యువర్ హ్యాండ్ అంటే నీ హ్యాండ్ తీయని. ఇక్కడ పాకెట్ని తీయి అంటున్నామా లేదు, పాకెట్లో ఉన్న వాటిని అన్నిటిని తీయి అంటున్నాం, అంటే పాకెట్ని ఎంటీ చేయండి అని. పాకెట్ ఉన్న మొత్తం పాకెట్ని ఖాళీ చేసి పాకెట్లో ఉన్న వాటిని అన్నిటిని తీసి టేబుల్ మీద పెట్టండి అని. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే టు ఎంటీ అవుట్ దేర్ పాకెట్స్. ఇట్లా ఈ సెంటెన్స్ అర్థమైంది అంటే మాకు అది క్లియర్గా మనం బ్లాంక్ ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో క్వశ్చన్ని చదవడం ఇంపార్టెంట్. దీని నుంచి ఏం తెలుసుకోవాలంటే మీరు క్వశ్చన్ని చదవడం ఇంపార్టెంట్ అనమాట. అర్థం చేసుకోండి క్లియర్గా. 1కి 2 సార్లు చదవండి ఏ క్వశ్చన్ అయినా సరే. 2 సార్లు చదివినప్పుడు మనకి ఏంటంటే ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా, 2 సార్లు చదివిన తర్వాత ఆన్సర్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ 4th క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ని చదవండి, ఆన్సర్ చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఓకే, ఒక ముఖ్యమైన పాయింట్ అండి, వీడియోని ఎవరైతే చూస్తున్నారో కంపల్సరీ ఓకేనా నా కోసం వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఓకే, వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. ఓకేనా, కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, వీడియోని హైప్ కూడా చేయండి నాన్న. అన్ని గ్రూప్స్లో షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు కోసం ఇంకా చాలా మరిన్ని వీడియోస్ చేస్తాను నాకు సపోర్ట్ అనేది ఇస్తే. ఓకేనా రైట్. చూడండి ఇక్కడ మై డాష్ డిడెంట్ రింగ్ దిస్ మార్నింగ్ అండ్ ఐ డిడెంట్ వేకప్ టిల్ 9:30 AM. అలారం అనేది మోగలేదు కాబట్టి సో నేను 9:30 వరకు లేవలేదు అని. రైట్. మై క్లాక్ వర్కా లేకపోతే అలారం క్లాకా, మొబైలా లేకపోతే అలార్మ్స్ క్లాకా, ఏమంటాం చెప్పండి. క్లాక్ వర్క్ అంటామా లేదు, దాన్ని ఏమంటాము అంటే చూడండి ఇక్కడ అలారం క్లాక్ అంటాం. ఏమంటాం చెప్పండి, అలారం క్లాక్ అంటాం. రైట్. మొబైల్ కాదు, మొబైల్ మోగడం ఉండదు, అలారం క్లాక్ అనేది మోగడం ఉంటుంది. కాబట్టి మీకు ఇక్కడ అలారమ్స్ క్లాక్ కూడా అనమండి, అలారం యొక్క క్లాక్ అనం, దాని పేరే అలారం క్లాక్. కాబట్టి ఇక్కడ మనకు ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది, అలారం క్లాక్. ఓకేనా, అలారం క్లాక్ అంటూ ఉంటాం. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇది చెప్పండి చూద్దాం ఆన్సర్. సింపుల్ క్వశ్చన్, కామన్ సెన్స్ క్వశ్చన్ ఇదైతే. ఓకేనా, చెప్పండి చూద్దాం. హీ ఈజ్ వెరీ డాష్, హీ ఈజ్ వెరీ SOCI డాష్. ఇక మనకు సఫిక్స్ అడుగుతుండు అండి. ఓకేనా, లాస్ట్లో యాడ్ చేసేదాన్ని సఫిక్స్ అంటాం, స్టార్టింగ్లో యాడ్ చేసేదాన్ని ప్రిఫిక్స్ అంటాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఈజ్ వెరీ సొసైటీ. సరే, సొసైటీ అనే వర్డ్ ఉంటుంది కానీ అతడు చాలా సొసైటీ ఏంది, రాంగ్. ఇక్కడ మీకు ఏం రావాలో చెప్పండి ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ మనకు వెరీ అనేది అడ్జెక్టివ్ కదా, వెరీ అనేది ఆల్రెడీ వెరీ అనేది అడ్జెక్టివ్ కదా, వెరీ అనేది ఏంటిది, యాడ్వర్బ్ అండి. హీ అనేది ప్రొనౌన్, ఈజ్ అనేది ఈ అనేది ప్రొనౌన్, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ కదా. వెరీ అనేది ఇక్కడ ఏమవుతుందండి, యాడ్వర్బ్ అవుతుంది. ఓకేనా, మన అతడు సోషబుల్, చాలా సోషబుల్ అని మీనింగ్ అక్కడ. ఓకేనా, ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే సొసైటీ కాదు, ఏమొస్తుంది మనకు సోషబుల్. అతడు సోషియాలజీ ఏంది, రాంగ్. అతడు సోషిజం, ఇది మనకు రాంగ్. ఒకటి కామన్ సెన్స్ క్వశ్చన్స్ అనమాట ఇవి. ఓకేనా, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. సోషబుల్ అంటే ఏంటంటే ఫ్రెండ్లీ. ఓకేనా, సోషబుల్ అంటే ఏంటి, ఫ్రెండ్లీ అనమాట. రైట్. దీన్ని మనం ఇంకేమంటామంటే రాసుకోండి వర్డ్స్, ఎమియబుల్. ఓకేనా, ఎమియబుల్. నెక్స్ట్ దీన్ని మనం ఇంకేమంటామంటే అమికబుల్, ఎమియబుల్. నెక్స్ట్ ఇంకేమంటాం చెప్పండి, మనము అమికబుల్ అంటూ ఉంటాం. దీన్ని మనం ఇంకేమంటామంటే అఫబుల్ అంటూ ఉంటాం. వర్డ్స్ అన్ని క్లియర్గా రాసుకోండి. ఓకేనా, దీనికి ఫ్రెండ్లీ అనే మీనింగ్ వస్తుంది. ఒక వర్డ్ రాసుకోండి, ఇక్కడ రాస్తాను క్లియర్గా, చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది, హోస్టైల్. ఫ్రెండ్లీ రిలేషన్స్, హోస్టైల్ రిలేషన్స్ అంటాం. ఫ్రెండ్లీ రిలేషన్స్ అంటే తెలుసు కదా, ఫ్రెండ్ లాగా ఉండడం. హోస్టైల్ అంటే ఏంటంటే చూడండి ఇక్కడ మనకు ఎనిమీ, చూడండి ఇక్కడ మనకు ఎనిమిటీ రిలేషన్స్ అనమాట. ఓకేనా, హోస్ట్ అంటే అన్ఫ్రెండ్లీ అనమాట. దీని మీనింగ్ ఏంటి చెప్పండి, హోస్టైల్ అంటే అన్ఫ్రెండ్లీ అంటూ ఉంటాం. ఓకేనా, శత్రుత్వంతో ఉంటే దాన్ని ఏమంటామంటే హోస్టైల్ అంటూ ఉంటాం. హోస్టైల్ నేచర్ అంటే శత్రుత్వంతో ఉన్న నేచర్ అనమాట, హోస్టైల్ అంటూ ఉంటాం. రైట్. దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే హోస్టైల్ అంటే హాస్టల్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు ఇల్లు ఉంటుంది, హాస్టల్ ఉంటుంది. ఇల్లు ఎలా ఉంటుంది, మనకు మంచి ఫ్రెండ్ లాగా ఉంటుంది. హాస్టల్ ఎలా ఉంటుంది, ఎనిమీ లాగా ఉంటుంది, ఫుడ్ బాగుండదు, బెడ్ బాగుండదు అట్లా. కాబట్టి హోస్టైల్ అంటే హాస్టల్ అని గుర్తుపెట్టుకుంటే మనకు అన్ఫ్రెండ్లీ, ఎనిమిటీ అంటూ ఉంటాం. ఓకేనా, అది కాబట్టి సో ఎనీవే సో సోషబుల్ అంటే ఫ్రెండ్లీ. ఎనీవే ఇక మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే హీ ఈజ్ వెరీ సోషబుల్. సోషబుల్ అనేది ఏంటిది, అడ్జెక్టివ్. ఒక అడ్జెక్టివ్నే మోడిఫై చేస్తుందంటే ఇది మనకి యాడ్వర్బే అవుతుంది కదా. ఇక్కడ ఈ ప్రొనౌన్ హీ ఈజ్ సోషబుల్,
ప్రొనౌన్ని మోడిఫై చేస్తానికి మనకు అడ్జెక్టివ్ కావాలి. కాబట్టి హీ ఈజ్ సోషబుల్, హీ ఈజ్ వెరీ సోషబుల్ అట్లా. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చెప్పండి కొలొకేషన్. కొలొకేషన్ అంటే ఏంటి, మనకు సపరేట్ టాపిక్ ఏం కాదండి ఇది. మీరు కొన్ని చదివేటప్పుడు బుక్స్ కానీ ఒక న్యూస్ పేపర్స్ కానీ చదువుతూ ఉంటారు కదా, ఆటోమేటిక్గా ఈ వర్డ్కి ఇదే రావాలి అని ఉంటుంది అనమాట. అలాంటి వర్డ్స్ అనమాట. ఓకేనా, అది చెప్పండి ఆన్సర్ చూద్దాం. చూడండి ఇక్కడ క్విక్ ట్రైనా, స్పీడీ ట్రైనా, ర్యాపిడ్ ట్రైనా, ఫాస్ట్ ట్రైనా. ట్రైన్ చూడండి, ఇప్పుడు బాగా స్పీడ్గా ఉండే ట్రైను, ఓకే, అంటే చాలా ఎక్కువ స్పీడ్, హై స్పీడ్ తోటి ఉండే ట్రైన్, బుల్లెట్ ట్రైన్ అంటాం కదా, దాన్ని ఏమంటామంటుండు. ఓకేనా, క్విక్ అన్నా, స్పీడీ అన్నా, ర్యాపిడ్ అన్నా, ఫాస్ట్ అన్న ఇంటి మీనింగ్ స్పీడే, ఫాస్ట్గానే ఉండడం. కానీ ట్రైన్కి ఎగ్జాక్ట్గా ఏం వాడతామంటే ఫాస్ట్ ట్రైన్ అంటాం. ఏమంటాం చెప్పండి, నేను గుర్తుపెట్టుకున్నాను, ఫాస్ట్ ట్రైన్. ఓకే, క్విక్ ట్రైన్ ఉండదు, స్పీడీ ట్రైన్ ఉండదు, ర్యాపిడ్ ట్రైన్ ఏముంటుందంటే ఫాస్ట్ ట్రైన్. ఫాస్ట్ ట్రైన్ అంటే ఏంటంటే ద ట్రైన్ విచ్ హ్యాస్ హై స్పీడ్, బుల్లెట్ ట్రైన్ అనమాట. ఎక్కువ స్పీడ్ ట్రైన్ ఫాస్ట్ ట్రైన్ అంటూ, ఫాస్ట్గా వెళ్ళే ట్రైన్ అనమాట సింపుల్గా. ఓకేనా, ఇది రైట్. అయితే ఇవి ఎక్కడ ఉంటాయంటే మనకి జనరల్గా మీరు ఆటోమేటిక్గా బుక్స్ అవుతూ ఉన్నప్పుడు ఈ కొలొకేషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కొలొకేషన్స్ అంటే పదజలాలు అని. ఈ పదం వచ్చినప్పుడు దీనికి ఎప్పుడైనా సరే ఇదే వస్తుంది అని అట్లా మీనింగ్ అనమాట. మేక్ ఏ నాయిస్ అంటాం కదా, డోంట్ మేక్ ఏ నాయిస్ అంటాం, డోంట్ డూ ఏ నాయిస్ అనం, డోంట్ మేక్ ఏ నాయిస్ అట్లా. ఓకే, ప్లేడ్ ఏ జోక్, ద టీచర్ ప్లేడ్ ఏ జోక్ అట్లా కొలొకేషన్స్ అనేవి ఉంటాయి. ఆప్షన్ 4. నెక్స్ట్ 7th క్వశ్చన్. We use dash to enclose the exact words of a speaker, a quotation or sayings. ఇది మనకు పంక్చువేషన్ మార్క్స్ మీద అడిగే క్వశ్చన్. చెప్పండి ఇక్కడ వి యూజ్ డాష్. ఒక పర్సన్ చెప్పిన ఎగ్జాక్ట్ వర్డ్స్ ఉంటాయి కదా, ఓకేనా, ఒక స్పీకర్ చెప్పిన ఎగ్జాక్ట్ వర్డ్స్ ఉంటాయి కదా, వాటిని ఎంక్లోజ్ చేయడానికి ఏం వాడతాం అంటుండు. ఓకేనా, ఒక పర్సన్ చెప్పిన ఎగ్జాక్ట్ వర్డ్స్ని ఎంక్లోజ్ చేయడానికి ఏం వాడతాం చెప్పండి. మనం ఇక్కడ ఏం వాడతాం చెప్పండి, ఇన్వర్టెడ్ కామాస్, కొటేషన్ మార్క్స్ అనేవి వాడతాము అండి. ఏం వాడతాం మనం అక్కడ, కొటేషన్ మార్క్స్ అనేవి వాడతాం. ఇన్వర్టెడ్ కామాస్, కొటేషన్ మార్క్స్ అనేవి వాడతాం. కాబట్టి ఇక్కడ వి యూస్ కొటేషన్ మార్క్స్. ఏం వాడతాం చెప్పండి, వి యూస్ కొటేషన్ మార్క్స్ అనమాట. రైట్, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. చూడండి ఇక్కడ మనకు పేరెంథిసిస్ దీనికి ప్లూరల్ ఏంటంటే, సో పేరెంథిసెస్, ఎస్ఐఎస్ ఉంటే సింగులర్, ఎస్ఈఎస్ ఉంటే ప్లూరల్. ఇదేంటంటే మనకు బ్రాకెట్ లాగా ఉంటాయండి. పేరెంథిసిస్ ఎలా ఉంటుందంటే బ్రాకెట్ లాగా ఉంటుంది. జనరల్గా ఇది ఎక్కడ వాడతామంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్ చెప్తా చూడండి. ద మీటింగ్ విల్ బీ హెల్డ్ ఇన్ హైదరాబాద్. ద మీటింగ్ విల్ బీ హెల్డ్ ఇన్ హైదరాబాద్, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ, ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. ఇట్లా హైదరాబాద్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుందా లేదా ఈ బ్రాకెట్ అనేది, కాబట్టి ఇట్లా తీసుకుంటూ వెళ్తాం. సో పేరెంథిసిస్ అనేది మనకు ఇట్లా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఇట్లా బ్రాకెట్ లాగా రాసుకుంటాం అనమాట. దీన్నే పేరెంథిసిస్ అంటాం. రైట్, అది మనకు ఆన్సర్ కాదు. కొటేషన్ మార్క్స్ ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్లో ఉండేది ఇదే. షీ సెడ్, కొటేషన్ మార్క్స్ స్టార్ట్ చేసి ఐఎమ్ గోయింగ్, షీ యొక్క వర్డ్స్ అనమాట. అక్కడ ఎగ్జాక్ట్ వర్డ్ చెప్పేది. సెమీకోలన్ అంటే ఏంటండి, ఇది. ఓకేనా, కోలన్ అంటేనేమో 2 డాట్సే ఉంటాయి. సెమీకోలన్ అంటేనేమో పైన డాట్ ఉంటుంది, కింద కామా ఉంటుంది. ఓకేనా, ఇదేమో కోలన్, ఇదేమో సెమీకోలన్ అండి. రైట్, అపాస్ట్రోఫీ అంటే తెలుసు కదా, అపాస్ట్రోఫీ అంటే ఇది. అపాస్ట్రోఫీని ఎక్కడ వాడతాం చెప్పండి మీరు. అపాస్ట్రోఫీని మనం ఎక్కడ వాడతాము అంటే నౌన్స్కి పొసెసివ్ కేస్ చేసేటప్పుడు, నెక్స్ట్ షార్ట్ ఫామ్స్లలో కూడా వాడతాం. ఇట్స్ అంటాం కదా, షీస్ అంటాం కదా, మనకు షార్ట్ ఫామ్స్ కోసం వాడుతూ ఉంటాం. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్ మనకి ఏంటంటే డిక్షనరీ స్కిల్స్ బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్. ఓకేనా, 8th క్వశ్చన్ ఒకసారి చూడండి ఇక్కడ అందరికీ క్లియర్గా. చూడండి 8th క్వశ్చన్ దగ్గర మీరు టైం వేస్ట్ చేయకండి అసలే, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ మనము డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు అన్నాను. ఓకేనా, సో కరెక్ట్ ఈ క్వశ్చన్ కూడా చదవండి క్లియర్గా. సీక్వెన్స్ రైట్ అంటే డిక్షనరీలో ఎలా కనిపిస్తాయి, ఏది స్టార్టింగ్లో కనిపిస్తుంది, ఏ తర్వాత కనిపిస్తుందో సీక్వెన్స్లో అరేంజ్ చేయమంటుండో. చూడండి ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే గ్రూపు, గ్లేరుడు, గ్రౌల్డ్, గిగిల్స్. రైట్, ఫస్ట్ మనకి అన్నిట్లో జీనే ఉంది కదా, జీ తర్వాత నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. జీ తర్వాత సెకండ్ లెటర్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ లెటర్ అయిపోయి సెకండ్ లెటర్ మనకి ఏంటి, ఆర్ ఉంది, ఇక మనకు ఎల్ ఉంది, ఆర్ ఉంది, మళ్ళీ ఐ ఉంది. ఫస్ట్ వచ్చేది ఏంటిది, అయ్యే కదా. ఓకేనా, కాబట్టి డి తోటి స్టార్ట్ అవ్వాలి. ఇది ఈ 4 ఫస్ట్ వస్తుంది, ఇది మనకు ఫస్ట్. ఓకేనా, గిల్స్ అయిపోయింది. తర్వాత దేంతో స్టార్ట్ అవ్వాలి, ఆర్ ఉంది, ఎల్ ఉంది. ఓకేనా, ఎల్ తోటిగా స్టార్ట్ అయ్యేది, కాబట్టి మనకు సో డీబీ అనే పేరు ఉంది. ఓకే, ఇక్కడ డీబీ ఉంది, ఇక్కడ కూడా డీబీనే ఉంది.
ఓకేనా. మరి ఏసీనా సిఏనా అంటే ఇక్కడ మనకు సో గ్రూప్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ మనకు గ్రౌల్డ్ ఇక్కడ ఉందండి, రైట్. సో జిఆర్ఓ ఇక్కడ వరకు సేమే, రైట్. తర్వాత యూపీ అంట, యూ వస్తుందా, నెక్స్ట్ డబ్ల్యూ వస్తుందా చెప్పండి. యూవీడబ్ల్యూ అంటే యూ ఫస్ట్ వస్తుంది కాబట్టి సో ఇది మనకు 3. సో కాబట్టి ఇక్కడ మనకు ఏంటిది డిబిఏసి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సింపుల్ క్వశ్చన్, మార్క్ అస్సలు మిస్ కావద్దు ఇక్కడ. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ఏ లెటర్ టు ద ఎడిటర్ ఆఫ్ ఏ న్యూస్ పేపర్ ద లాంగ్వేజ్ యూజ్డ్ కెన్ బి. చూడండి ఇక్కడ మనకు న్యూస్ పేపర్ యొక్క లెటర్లో, న్యూస్ పేపర్కి రాసే లెటర్ ఉంటుంది కదా, అంటే ఎడిటర్కి రాసే లెటర్ అనమాట ఇది సింపుల్గా, రైట్. న్యూస్ పేపర్ ఎడిటర్కి రాసే లెటరు. సో అందులో మనం లాంగ్వేజ్ అనేది ఏది యూజ్ చేసుకోవచ్చు అంటుండు. ఫార్మలా, ఇన్ఫార్మలా, సెమీ ఫార్మలా, క్యాజువలా చెప్పండి. ఓకేనా. చూడండి ఇక మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది జనరల్గా. ఇక మనకు సో ఎడిటర్కి రాసే లెటర్ కాబట్టి ఇది మనకు ఒక అఫీషియల్ లెటర్ లాగా తీసుకోవాలి మనం. ఓకేనా. ఎడిటర్కి కానీ, గవర్నమెంట్ పీపుల్కి కానీ, ఆఫీసెస్కి రాసే లెటర్స్ మనం అఫీషియల్ లెటర్, బిజినెస్ పీపుల్కి కానీ రాసే లెటర్స్ మనము అఫీషియల్ లెటర్ లాగా ట్రీట్ చేస్తామండి. అఫీషియల్ లెటర్ కాబట్టి అఫీషియల్ లాంగ్వేజే వాడాలి, అంటే ఫార్మల్ లాంగ్వేజే వాడాలన్నమాట, ఇన్ఫార్మల్ కాదు, సెమీ ఫార్మల్ కూడా కాదు అండి. ఓకేనా. ఇది చూడండి, దీని ఆన్సర్ మనకు ఫార్మలే వస్తుంది, సెమీ ఫార్మల్ కూడా రాదు. ఎందుకంటే ఎడిటర్కి రాసే లెటర్ అంటే అది జనరల్ గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా చదువుతూ ఉంటారు న్యూస్ పేపర్స్ అంటే, అంతే కదా. కాబట్టి కంపల్సరీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఫార్మల్గా ఉండాలి అనమాట, రైట్. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అదే ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి ఆ లెటర్స్ ఎలా ఉండొచ్చు అంటే ఇన్ఫార్మల్గా ఉండొచ్చు, రిలేటివ్స్కి రాసేవి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ అండి. ఓకేనా. మీనింగ్ని బేక్ చేసుకొని ఆన్సర్ చేసే క్వశ్చన్ అనమాట. ఓకేనా. చూద్దాం ఒకసారి, చదవండి. ఇఫ్ యూ డు నాట్ హరీ యూ విల్ మిస్ ద ట్రైన్. ఇది క్వశ్చన్. ఇఫ్ క్లాస్లో ఇచ్చాడు ఆవిడ అక్కడ. ఇఫ్ క్లాస్ అనేది సింపుల్ ప్రెజెంట్లో ఉంది, మెయిన్ క్లాస్ అనేది విల్ ప్లస్ V1 స్ట్రక్చర్లో ఉంది. ఇది మనకేంటి 1 కండిషనల్, ఫస్ట్ కండిషనల్ అనమాట ఇది. ఓకేనా, ఫస్ట్ కండిషనల్ అండి, రైట్. మరి ఇప్పుడు ఇది ఇక్కడ క్వశ్చన్ ఏమడుతున్నావు అంటే ఐడెంటిఫై ద సెంటెన్స్ విచ్ ఈజ్ ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద అబౌవ్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఇంటూ ఏ కాంపౌండ్ సెంటెన్స్. దీన్ని కాంపౌండ్ సెంటెన్స్ లాగా మార్చమంటుండు. ఓకేనా. చూడండి ఇక్కడ మీకు చెప్తా చూడండి. సో మీరు సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అనే టాపిక్ ఉంది కదా, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్, ఈ టాపిక్ని మొత్తం చూడండి నాన్న. సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ వస్తే 1 మార్క్ వచ్చినట్టే మీకు, అంటే చాలా సింపుల్ టాపిక్ ఇది. సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ ఉంది కదా, చాలా అంటే చాలా సింపుల్ టాపిక్. ఈ టాపిక్ వస్తే 1 మార్క్ వచ్చినట్టే మీకు, అంతే, భయం పడాల్సిన అవసరమే లేదు. మన యూట్యూబ్లో కూడా సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అనే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ మీకు అక్కడ మన యాప్లోనైతే ఇంకా క్లియర్గా ఉంటుంది అండి, రైట్. యాప్లో తీసుకున్న వాళ్ళు యాప్లో చూడండి, యూట్యూబ్లో కూడా ఈ టాపిక్ ఉంటుంది చూడండి నాన్న. మీకు అయినా సరే మీకు కొంతవరకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వాడు ఏమంటుండో, ఇఫ్ అనేది ఉంది కదా, జనరల్గా కాంప్లెక్స్ సెంటెన్స్లో మనకి ఏమవుతుంది అంటే, సో మనకి ఇక్కడ చూడండి కాంప్లెక్స్ సెంటెన్స్లో మనకు సబార్డినేటింగ్ కంజంక్షన్స్ కనిపిస్తాయి. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఏమేమి ఉంటాయి సార్? చూడండి ఇక్కడ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఏమేమి ఉంటాయి అంటే ఇఫ్ కానీ, బికాస్ కానీ, దట్ కానీ, సిన్స్ కానీ, యాజ్ కానీ, ఓకేనా, ఆఫ్టర్ కానీ, బిఫోర్ కానీ, దో కానీ, ఆల్దో కానీ, ఈవెన్ దో కానీ, ఇవన్నీ మనకు సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అండి, అవి కనిపిస్తూ ఉంటాయి. మరి కాంపౌండ్ సెంటెన్స్లో ఏం కనిపిస్తాయి అంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ కనిపిస్తాయి. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఏముంటాయంటే బట్, ఓకేనా, అండ్, ఓకే, దేర్ ఫోర్, సో, ఆర్, నైదర్ నార్, ఐదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇవి మనకేంటంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఇవి కనిపిస్తే అది మనకు కాంపౌండ్ సెంటెన్స్ అనమాట. డైరెక్ట్ ఆన్సర్ పెట్టవచ్చు అట్లా. సో సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఉంటేనేమో అది కాంప్లెక్స్ సెంటెన్స్, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఉంటేనేమో అది కాంపౌండ్ సెంటెన్స్. ఏ కంజంక్షన్స్ లేకుండా ఒకటే క్లాస్ ఉందనుకోండి, అది మనకు సింపుల్ సెంటెన్స్ అవుతుంది. ఓకేనా. అట్లా మనం చూసుకుంటూ వెళ్తాం, అది సింపుల్ మెథడ్ అనమాట, రైట్. ఇప్పుడు క్వశ్చన్ చూస్తే ఒకసారి ఇక్కడ అన్లెస్ అని ఉంది. అన్లెస్ అంటే మీనింగ్ ఏంటి? అన్లెస్ తోటి ఫస్ట్ మనకు నాట్ రానే రావద్దు, అన్లెస్ తోటి నాట్ రావద్దు, ఇచ్చిన సెంటెన్స్ రాంగ్. అయినా అన్లెస్ అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ నాట్ అని. అన్లెస్ కూడా మనకి ఎందులోకి వస్తుంది అంటే కాంప్లెక్స్ సెంటెన్స్లోకే వస్తుంది, అది సబార్డినేటింగ్ కంజంక్షన్. అన్లెస్, అంటిల్ ఇవి కూడా మనకు సబార్డినేటింగ్ కంజంక్షన్స్, కాబట్టి ఇది కూడా మళ్ళీ కాంప్లెక్స్ సెంటెన్స్లో అయ్యే ఛాయిస్ ఉంటుంది, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. థర్డ్ ఆప్షన్ చూడండి ఇక్కడ యాజ్ యూ డు నాట్ హరీ. నువ్వు హరీ అంటే ఏంటంటే మూవ్ ఫాస్ట్, అంటే ఫాస్ట్గా వెళ్ళకపోతే, ఫాస్ట్గా చేయకపోతే అని. ఓకేనా. అంటే నువ్వు ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే నువ్వు వర్క్ తొందరగా చేయకపోతే ట్రైన్ మిస్ అవుతుంది, ఫాస్ట్గా వెళ్ళకపోతే ట్రైన్ మిస్ అవుతావు అని.
అది దీని యొక్క మీనింగ్ అనమాట. ఓకేనా. బట్ ఇక్కడ మనకు సింపుల్గా చెప్పాలి అంటే యాజ్ యూ డు నాట్ హరీ, యాజ్ యూ డు నాట్ హరీ అంటే ఫాస్ట్గా వెళ్ళకపోతే, ఇది మనకు మళ్ళీ యాజ్ అనేది ఏంటిదంటే సబార్డినేటింగ్ కంజంక్షన్స్, అంటే ఇది కూడా కాంప్లెక్స్ సెంటెన్సే. ఈ రెండు కాంప్లెక్స్ సెంటెన్స్లే అనమాట. కాబట్టి రెండు ఆన్సర్లు కావు. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూడండి, సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ చూడండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏముంది అంటే యూ డు నాట్ హరీ అండ్ యూ విల్ మిస్ ద ట్రైన్. నువ్వు హరీ చేయవు, ఫాస్ట్గా వెళ్ళవు, మరియు నువ్వు ట్రైన్ మిస్ అవుతావు. ఫాస్ట్గా చేయవు మరియు ట్రైన్ మిస్ అవుతావు. ఫోర్త్ ఆప్షన్ ఏముండు, యూ మస్ట్ హరీ, ఫాస్ట్గా వెళ్ళాలి, ఆర్ యూ విల్ మిస్ ద ట్రైన్, లేకపోతే ట్రైన్ మిస్ అవుతావు. ఫాస్ట్గా వెళ్ళాలి, లేదంటే నువ్వు ట్రైన్ మిస్ అవుతావు అని. సేమ్ మీనింగ్ ఎక్కడుందండి, ఫోర్త్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ యాండ్ ఉంది, ఇక్కడ ఆర్ ఉందండి. ఇది కాంపౌండ్ సెంటెన్స్, ఇది కాంపౌండ్ సెంటెన్సే, కానీ ఎగ్జాక్ట్ మీనింగ్ అనేది ఎక్కడ కనిపిస్తుంది మనకు, ఫోర్త్ ఆప్షన్లో కనిపిస్తుంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, నాట్ ఆప్షన్ 2. ఎందుకంటే నువ్వు హరీ చేయకపోతే ట్రైన్ మిస్ అవుతావు. సెకండ్ ఆప్షన్ ఏమంటుండవు, హరీ చేయకు, యూ డు నాట్ హరీ చేయకు మరియు ట్రైన్ మిస్ అవుతావు. కామన్ సెన్స్ లేదు కదా ఇక్కడ మనకి ఈ క్వశ్చన్కి, రైట్. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ యూ మస్ట్ హరీ, నువ్వు ఫాస్ట్గా లేదంటే ట్రైన్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఆప్షన్ 4లో కనిపిస్తుంది ఎగ్జాక్ట్ మీనింగ్. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇదైతే చాలా అంటే చాలా సింపుల్ క్వశ్చన్. ఇది మనకు 11th క్వశ్చన్ ఏ టాపిక్ అంటే అడ్జెక్టివ్స్ టాపిక్ ఒకటి కంబైన్ అయింది, నెక్స్ట్ దీనికి మనకు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ కూడా కంబైన్ అయింది అనమాట. రెండు టాపిక్స్ కాంబినేషన్లో వచ్చిన క్వశ్చన్ అనమాట ఇది. ఓకేనా. ఇక్కడ ఏమంటున్నాడు, చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ వెర్బ్ ఫామ్. కరెక్ట్ వెర్బ్ ఫామ్ తోటి ఉన్న సెంటెన్స్ చూస్ చేసుకోమంటుండు. ఓకేనా. రైట్. చూడండి ఇక్కడ ఐ కాంట్ రీడ్ అన్నిట్లో సేమే ఉంది. చూడండి ఇక్కడ షార్ట్ ఫామ్ కూడా సేమే. నాటుకు మనం ఓ తీసేసి అపాస్ట్రఫీ పెడతాం. ఓకే. ఐ కాంట్ రీడ్. ఓకే. దీస్ బుక్స్, దిస్ బుక్, దోస్ బుక్స్ అంటాం, దోస్ బుక్ అయితే అనం కదా. కాబట్టి ఆప్షన్ తీసేయండి. ఓకేనా. నెక్స్ట్ ఐ కాంట్ రీడ్ దీస్ బుక్స్. ఓకే, దీస్ బుక్స్ కూడా ఓకే. కానీ తర్వాత చూడండి, ఇట్ హ్యావ్ 800 pages. ఇట్ హ్యావ్ అనాలా, ఇట్ హ్యాస్ అనాలా చెప్పండి అన్న. ఇట్ హ్యావ్ అంటామా, ఇట్ హ్యాస్, అన్నిటిగా చూడండి. ఇట్ హ్యావ్. ఓకేనా. హీ షీట్ వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ మనకు హీ కానీ షీ కానీ ఇట్ కానీ వచ్చినప్పుడు వీటికి మరి హ్యావ్ వస్తుందా, హ్యాస్ వస్తుందా. హీ షీట్ వచ్చినప్పుడు ఏమొస్తుంది మనకు, హ్యాస్. హీ హ్యాస్, షీ హ్యాస్, ఇట్ హ్యాస్ అనాలి. హీ హ్యాస్, షీ హ్యాస్, ఇట్ హ్యాస్ అనాలి. కాబట్టి ఇట్ హ్యాస్ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది ఆన్సర్. ఫస్ట్ వన్ రాంగే, సెకండ్ వన్ కూడా రాంగే అనమాట. ఇక్కడ కూడా ఇంకో రాంగ్ కూడా ఇచ్చాడు ఇక్కడ మనకు, దోస్ బుక్ అని, ఇది కూడా మనకు రాంగే ఉంది. ఓకేనా. బట్ ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నీ బుక్ చదవలేను ఎందుకంటే అది 800 pages ఉంది అని, దాంట్లో 800 pages ఉన్నాయి అని, రైట్. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్ ఇది, మనకు కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టవచ్చు. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్ మీకు చెప్పాను ఆల్రెడీ. ఫస్ట్ టాపిక్ అండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ జనరల్ అనే టాపిక్ ఉంది కదా. ఫస్ట్ టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ జనరల్. ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ జనరల్ అనే టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. మన యాప్లో మన బుక్లో క్లియర్గా ఉంటుంది ఈ మొత్తం. ఓకేనా. చూడండి ఇక్కడ ఆప్షన్ క్వశ్చన్ ఏమడిగాడు అంటే ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్స్ అండర్లైన్డ్. సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్లో వర్డ్స్ని అండర్లైన్ చేశాడు. అండర్లైన్ చేసిన వర్డ్స్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని అడుగుతున్నాడు. అంటే అవి నౌన్ అవుద్దా, ప్రనౌనా, అడ్జెక్టివా, వెర్బా, యాడ్వర్బా, ప్రిపోజిషనా, కంజంక్షనా, ఇంటర్జెక్షనా ఏమవుతాయని అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ మదన్ ఈజ్ కైండ్ అండ్ హెల్ప్ఫుల్. మదన్ ఈజ్ కైండ్ అండ్ హెల్ప్ఫుల్. చూడండి ఇక్కడ మనకు మదన్ యొక్క క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాడు అండి. మదన్ అనేంటి ఇక్కడ మనకు ఒక నౌన్ అన్నట్టే కదా. ఓకేనా. ఇప్పుడు నౌన్ని మోడిఫై చేసే వర్డ్సే కదా. నౌన్ ఎలాంటి నౌన్ చెప్తున్నాం కదా అక్కడ. నౌన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి కంపల్సరీ ఇది ఏమవుతుంది అండి, అడ్జెక్టివ్. ఏమవుతుంది చెప్పండి మనకు, అడ్జెక్టివ్. ఓకేనా. ఫస్ట్ మనకి ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. మరి యాండ్ ఉంది కదా ఇక్కడ, యాండ్ అంటే కంజంక్షన్. ఇప్పుడు యాండ్ అనేది కంజంక్షన్స్ ఏం చేస్తాయి అంటే రెండు సిమిలర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్న వర్డ్స్నే కంబైన్ చేస్తాయి అండి. మీకు సింపుల్ కాన్సెప్ట్ చెప్తా చూడండి. ఇక్కడ అందరూ చూడండి, ఇక్కడ దీన్ని డైరెక్ట్ ఆన్సర్ పెట్టవచ్చు. ఎట్లా చెప్పనా చెప్తా చూడండి. ఇక్కడ వాడు యాండ్ ముందున్న వర్డ్ని యాండ్ తర్వాత ఉన్న వర్డ్ని అండర్లైన్ చేశాడు కదా. యాండ్ ముందు ఏది ఉంటే సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యాండ్ తర్వాత కూడా అదే ఉంటుందండి. ఓకేనా. అంటే రెండు వర్డ్స్ ఉన్నప్పుడు యాండ్ ముందు ఏదైతే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్న వర్డ్ ఉందో యాండ్ తర్వాత కూడా అదే ఉంటుంది. అంటే యాండ్ ముందు నౌన్ ఉంటే యాండ్ తర్వాత కూడా నౌనే. అంటే రెండింటిని కలిపేటప్పుడు ఇప్పుడు యాండ్ అనేది రెండింటినే కలుపుతుంది కదా. కైండ్, హెల్ప్ఫుల్, దయ ఉంటుంది, అందరికీ హెల్ప్ చేసే గుణం కూడా ఉంటుంది. అంటే యాండ్ రెండింటిని కలుపుతుంది కదా. యాండ్ ఎప్పుడైతే రెండింటిని కలుపుతుందో, యాండే కదా ఏ కంజంక్షన్ అయినా సరే, రెండింటిని కలుపుతుందో, ఒక రెండు వర్డ్స్ని కలిపేటప్పుడు ఆ రెండు వర్డ్స్ సిమిలర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోనే ఉండాలి. ఇది నౌన్ అయితే అది కూడా నౌనే, ఇది అడ్జెక్టివ్ అయితే అది కూడా అడ్జెక్టివే, ఇది ప్రనౌన్ అయితే అది ప్రనౌనే.
ఓకేనా, ఇది వర్బ్ అయితే అది వర్బే, ఇది యాడ్వర్బ్ అయితే అది యాడ్వర్బే, ఇట్లా మనం చూసుకుంటూ వెళ్తాం. మరి ఇప్పుడు ఇక్కడ అండ్, ఓకేనా, ఎంత సింపుల్ కాదు, ఇది రెండు సేమే కదా, అండ్ ముందున్న అండ్, సరే ఇదేదో మీకు తెలియదు, నౌన్ ప్రనౌన్ అడ్జెక్టివ్ యాడ్వర్బ్ ఏది తెలియదు, కానీ రెండు అయితే సేమే కదా, రెండు సేమే కాబట్టి ఆప్షన్ చెక్ చేద్దాం. ఇది నౌన్ ఉంది, అడ్జెక్టివ్ ఉంది, రెండు వేరు ఉండొద్దు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. అడ్జెక్టివ్ ఉంది, నౌన్ ఉంది, రెండు వేరు ఉండదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. అడ్జెక్టివ్ ఉంది, రెండు ఒకటే ఉన్నాయి కాబట్టి థర్డ్ వన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనకు యాడ్వర్బ్ ఉంది, నౌన్ ఉంది, రెండు వేరే ఉన్నాయి కాబట్టి ఆన్సర్ కాదు. అంటే ఆన్సర్ చూడండి, మనకు అసలు తెలియకపోయినా సరే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్తాను, క్లియర్ కాన్సెప్ట్ ప్లస్ కాన్సెప్ట్ చెప్పే ముందు ట్రిక్స్ చెప్తున్నాను. ఇక్కడ నేను వాడు ఈ ట్రిక్ని బేస్ చేసుకొని ఇచ్చాడు క్వశ్చన్. ఇప్పుడు యాండ్ ఇచ్చాను నేను, యాండ్ కానీ బట్ కానీ ఏదో కంజంక్షన్ ఇచ్చాడు. యాండ్ ముందు ఏది ఉంటే ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్న వర్డ్ ఉంటుందో యాడ్ తర్వాత కూడా అదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్న వర్డ్ ఉండాలి, ఎందుకంటే ప్యారలిజం. ఓకేనా, చూడండి ఇక్కడ యాండ్ అనేది ఏం చేస్తుంది అంటే ప్యారలిజం రూల్ని ఫాలో అవుతుంది. అంటే రెండు వర్డ్స్ని కలిపేటప్పుడు సిమిలర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్న వర్డ్స్ని కలుపుతుంది అనమాట. యాండ్ అనేది ఏం చేస్తుంది, సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్న వర్డ్స్ని కలుపుతుంది అనమాట. కాబట్టి యాండ్ ముందు ఏది ఉంటే యాండ్ తర్వాత కూడా అదే వర్డ్స్, అదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉండాలి. ఇదేమవుతుందో తెలియదు కానీ రెండు అయితే సేమే కదా, రెండు సేమే కాబట్టి రెండు సేమ్ ఉన్న ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది. మరి రెండు సేమ్ ఉన్న ఆప్షన్ అంటే ఆప్షన్ 3నే కదా, ఆప్షన్ 3 అడ్జెక్టివ్ అండ్ అడ్జెక్టివ్. ఒకవేళ నౌన్ అనేసి అప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళమేమో, కానీ అడ్జెక్టివ్ అంటే రెండు సేమ్ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కదా, ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అంతే, అట్లా ఆన్సర్ చేయొచ్చు అనమాట. అట్లా కాకపోయినా సో మనకు మదర్ని మోడిఫై చేస్తుంది, నౌన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్. కాబట్టి కైండ్ అనేది అడ్జెక్టివ్, హెల్ప్ఫుల్ అనేది అడ్జెక్టివ్ అండి. ఒకటి కనిపెట్టి ఇంకోటి కనిపెట్టచ్చు. FUL తోటి ఎండ్ అయింది కదా, బ్యూటిఫుల్. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకా మనకు కలర్ఫుల్, టేస్ట్ఫుల్ అంటాం కదా. సో మనకు హెల్ప్ఫుల్ అనేది ఏమవుతుంది అంటే అడ్జెక్టివ్ అవుతుంది. ఇది అడ్జెక్టివ్ అయిందంటే ఇది కూడా అడ్జెక్టివ్ అయినట్టే ఇంకా, ఎందుకంటే అండ్ అనేది ప్యారలిజం రూల్ ఫాలో కావాలి కాబట్టి. సో ఎనివే ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. దీని ట్రిక్ అయితే అర్థమైంది కదా. అది సో ఒక కంజంక్షన్ రెండింటిని కలిపిందంటే రెండు సిమిలర్గా ఉంటాయి వర్డ్స్, రెండు సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచే కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. చూసారా, టెక్నిక్స్ ఇలా ఉంటాయి అన్నమాట. అది నెక్స్ట్ 13th క్వశ్చన్, ఆర్టికల్ నుంచి వచ్చిన క్వశ్చన్ అండి. 13th క్వశ్చన్, ప్రవీణ్ ఈజ్ డాష్ NSS వాలంటీర్. చూడండి ఇక్కడ మనకు ప్రవీణ్ ఈజ్ డాష్ NSS వాలంటీర్. ఇక్కడ ఫస్ట్ ఏ నో ఆర్టికల్ యాన్ ద 4 ఇచ్చాడు అండి. చూడండి ఇక్కడ ఏ యాన్లను మనం ఏమంటాము అండి, వీటిని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. ఏ యాన్లను ఏమంటాం చెప్పండి, మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. దాని ఏమంటాం చెప్పండి, మనము డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఓకేనా, ఏ యాన్లనేమో ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం, దాని ఏమంటాం మనము డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఓకేనా, రైట్. ఫస్ట్ అయితే ఇది పాయింట్. ఇప్పుడు ఇక్కడ చూడండి వాలంటీర్. ఫస్ట్ వాలంటీర్ అనేది లాస్ట్లో ఉంది కదా వర్డ్. వాలంటీర్ అనేది ప్రాపర్ నౌనా కామన్ నౌనా అంటే వాలంటీర్స్ వస్తుంది కదా. ఇప్పుడు డాక్టర్స్ వస్తుంది కదా, లాయర్స్ వస్తుంది కదా, అలాగే వాలంటీర్స్ వస్తుంది అంటే ప్లూరల్ నౌన్ వస్తుంది. సో ప్లూరల్ నౌన్ వస్తుంది అంటే అది ప్రాపర్ నౌన్ కాదు, మనకు కామన్ నౌన్ అవుతుంది. ఓకేనా, ఇది ఫస్ట్ పాయింట్. కామన్ నౌన్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ఆర్టికల్ పెట్టాలి అండి. ప్రవీణ్ ఒక NSS వాలంటీర్, ఒక అంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి కంపల్సరీ ఆర్టికల్ అనేది రావాల్సిందే. ఓకేనా, కామన్ నౌన్ ఉంది కాబట్టి ఆర్టికల్ రావాలి కాబట్టి ఇక్కడ ఆర్టికల్ ఉండొద్దు అనే ఆప్షన్ అయితే తీసేద్దాం. ఓకేనా, రైట్. ఇక్కడ మనకు ఇంకేమో చూడండి, ఇక్కడ దా అంటే మీనింగ్ ఏంటి, అది ఆ అని. ఏ అన్న యాన్ అన్న మీనింగ్ ఏంటి, ఒక అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా, మరి ఇప్పుడు ప్రవీణ్ ఒక వాలంటీర్ అంటామా, ప్రవీణ్ ఆ వాలంటీర్ అంటామా? ప్రవీణ్ ఆ వాలంటీర్ అనాలి అంటే అక్కడ వాలంటీర్ పక్కన ఇంకో సెంటెన్స్ రావాలి. సో ప్రవీణ్ ఒక NSS వాలంటీర్ ఒక అని వస్తుంది ఇక్కడ. అటు ఒక అనే సెన్స్ వస్తుంది కాబట్టి ఇది మనకు జనరల్ సెన్స్ కాబట్టి దాని ఆర్టికల్ రాదు. ఈ రెండు ఆప్షన్స్ పోయినాయి. మన ఇప్పుడు ఇక్కడ ఏ ఉంది, యాన్ ఉంది. చూడండి ఇక్కడ ప్రవీణ్ ఈజ్ డాష్ NSS వాలంటీర్ అంటే ఏ NSS వాలంటీరా, యాన్ NSS వాలంటీరా అంటే జాగ్రత్తగా చూడండి ఇక్కడ. ఓకేనా, ఏ అనే ఆర్టికల్ ఎప్పుడు వాడతాము అంటే అక్కడ ఏ వర్డ్ ఇచ్చినా సరే తెలుగులో రాసుకోండి. కా నుంచి హా వరకు వచ్చింది అనుకోండి, సౌండ్ అనేది కాన్సనెంట్ సౌండ్ అన్నట్టు. కాన్సనెంట్ సౌండ్ ఉన్నప్పుడు ఏం వాడాలి మనము, ఏ అనే ఆర్టికల్ వాడాలి. అదే మనకు యాన్ ఎప్పుడు వాడతామంటే ఆ నుంచి హా వరకు. ఓకేనా, ఆ నుంచి హా వరకు మనకు సౌండ్ వచ్చింది అనుకోండి, అది మనకు ఓవెల్ సౌండ్ అన్నట్టు. సో ఓవెల్ సౌండ్ ఉన్నప్పుడు మనం ఏం వాడాలి చెప్పండి, అక్కడ యాన్ అనే ఆర్టికల్ని వాడాలి. ఇప్పుడు ఇక్కడ NSS కదా, NSS అంటే ఇక్కడ ఎన్ ఉందని చెప్పేసి ఏ వాడకండి, నో. NSSని తెలుగులో రాయండి ఇక్కడ ఎన్ ఇట్లా. ఓకేనా, ఎన్ అంటే మనకు అక్కడ ఏ సౌండ్ అంటే ఓవెల్ సౌండే వస్తుంది కదా తెలుగులో. ఓవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి పలికేటప్పుడు ఓవెల్ సౌండ్ వస్తుంది. ఓవెల్ సౌండ్ కాబట్టి ఏమంటుంది చెప్పండి ఇక్కడ యాన్
ఎన్ఎస్ఎస్ వాలంటీర్ అంటాం. ఏమంటాం చెప్పండి ఇక్కడ, అండ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్. సో ఒక అన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇండెఫినెట్ దగ్గరికి వెళ్ళాలి, ఏ కానీ యాన్ కానీ దగ్గరికి వెళ్ళాలి. మరి అప్పుడు సౌండ్ని బట్టి మనం ఇక్కడ ఏ వస్తుందో యాన్ వస్తుందో చూసుకోవాలి అండి. ఓకే, సో తెలుగులో రాసుకోండి ఎప్పుడైనా సరే. తెలుగులో కా నుంచి హా సౌండ్ వస్తేనేమో ఏ వాడండి, ఆ నుంచి ఆహా సౌండ్ వస్తేనేమో యాన్ అనేది వాడండి. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్, యాన్. నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్ చెప్పండి ఆన్సర్. ప్రిపోజిషన్, కరెక్ట్ ప్రిపోజిషన్. బ్రింగ్ మై బైక్ బ్యాక్, నా బైక్ని వెనక్కి తీసుకురా. డాష్ ఫ్రైడే, ఫ్రైడే వరకల్లా బైక్ని వెనక్కి తీసుకురా అని. అంటిల్ ఫ్రైడేనా, బై ఫ్రైడేనా, టు ఫ్రైడేనా, ఫ్రమ్ ఫ్రైడేనా, బై ఫ్రైడే. ఓకేనా, ఫ్రైడే వరకు నా బైక్ని బ్యాక్ తీసుకురా అని. సో బై ఫ్రైడే అంటూ ఉంటాం. ఓకేనా, ఆప్షన్ 2. నెక్స్ట్ ఇది కొంచెం కామన్ సెన్స్ క్వశ్చన్, ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి. చాలామంది ఇక్కడ కూడా పొరపాటు పడే చాయిస్ ఉంటుంది. ఓకేనా, వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. రైట్, ఇక్కడ కంప్లీట్ సెంటెన్స్ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ ద సెంటెన్స్ బై చూసింగ్ ద కరెక్ట్ ప్యాసివ్ వర్బ్. ప్యాసివ్ వర్బ్ని చూజ్ చేసుకోమంటుండు. ఓకేనా, ఒకసారి చూడండి అందరు ఇక్కడ. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అండి. చూడండి, సెంటెన్స్ ఎప్పుడైనా సరే సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది అనుకోండి, దాన్ని మనం ఏమంటాము అంటే యాక్టివ్ వాయిస్ అంటాం. అదే సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది అనుకోండి, దాన్ని ఏమంటామంటే మనము ప్యాసివ్ వాయిస్ అంటాం. ఓకేనా, చూడండి ఇక్కడ ఫస్ట్ పాయింట్, సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే యాక్టివ్ వాయిస్, ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితే ప్యాసివ్ వాయిస్. సార్ సబ్జెక్ట్ అంటే ఏంటి సార్? సబ్జెక్ట్ అంటే యాక్షన్ చేసే వాళ్ళు అనమాట. ఓకేనా, ఇప్పుడు ఒక పని, ఇప్పుడు నేను యాపిల్ తింటున్నాను, ఇప్పుడు తినడం అనేది పని, నేనేగా చేసేది, నేను సబ్జెక్ట్ అవుతా, యాపిల్ ఏమవుతుంది అక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. దీన్ని మనం ఇంకా ఇలా కూడా చెప్పొచ్చు, యాపిల్ నా చేత తినబడుతుంది అని. యాపిల్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితే చేస్తే అది ప్యాసివ్ వాయిస్ అవుతుంది అంతే. ఓకేనా, చూడండి ఇక్కడ మనకు. సో సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే యాక్టివ్ వాయిస్, ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితే ప్యాసివ్ వాయిస్ అండి. ఇంకోటి ప్యాసివ్ వర్బ్ ఫామ్ అంటే ఏంటంటే, చూడండి ఇక్కడ అందరూ, ప్యాసివ్ వాయిస్లో మీకు ఎప్పుడైనా సరే ఏం కనిపిస్తుంది అంటే బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ కనిపిస్తుంది. ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడైనా సరే ఏం కనిపిస్తుంది చెప్పండి, బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ కనిపిస్తుంది. అదే యాక్టివ్ వాయిస్లో మనకు బీ ఫామ్ ప్లస్ V3 ఉండదు, మిగతా ఉంటాయి. హ్యావ్ ఫామ్ ప్లస్ V3, బీ ఫామ్ ప్లస్ V4, డూ ఫామ్స్ డిఫరెంట్గా ఉంటాయి. కానీ సింపుల్ గుర్తు ఏంటంటే ప్యాసివ్ వాయిస్ అంటేనే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి, బీ ఫామ్ ప్లస్ V3 ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి, అంటే యాక్షన్ రిసీవర్ తోటి స్టార్ట్ చేయాలి, అందులో బీ ఫామ్ ప్లస్ V3 రాయాలి. సో ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేసి బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే అది మనకి ఏమవుతుంది చెప్పండి, ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది, అది మనకు ప్యాసివ్ వాయిస్ అవుతుంది అనమాట. అదే బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్ అవుతుంది. ఇది చూడండి అందరూ, వాడు ఏమన్నా క్వశ్చన్లో ప్యాసివ్ వాయిస్ అడుగుతుండు కదా, ప్యాసివ్ ఫామే కదా అడిగేది ఇక్కడ, అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి కదా, బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి. బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి కాబట్టి ఇక్కడ బీ ఫామ్ ప్లస్ V4 ఉంది, ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ కూడా మనకు వాస్ స్టీలింగ్, బీ ఫామ్ ప్లస్ V4 ఉంది, ఇది ఆన్సర్ కాదు. అంటే ఈ రెండు మనకు అసలు ప్యాసివ్ వాయిస్లు కానే కావు, అడిగేది ప్యాసివ్ వర్బ్. ఈ రెండు ప్యాసివ్ వాయిస్లు కావు, యాక్టివ్ వాయిస్లు. ప్యాసివ్ వాయిస్ అంటే ఏముండాలి, బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి, బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్ ఉంది. ఒకసారి మీరు అందరూ బీ ఫామ్స్ ఏంటివి చూడండి, ఇక్కడ చెప్తాను. బీ, బీన్, బీయింగ్. నెక్స్ట్ యామ్, ఈజ్, ఆర్. నెక్స్ట్ వాజ్, వర్ అండి. ఇవన్నీ బీ ఫామ్స్ అండి. దీని పక్కన ఒక వెర్బ్ 3 రావాలి. వెర్బ్ 3 అంటే ఏంటి, ఈట్, ఏట్, ఈట్ అని అంటాం కదా, ఈట్ అని అనేది వెర్బ్ 3. రైట్, వ్రోట్, రిటర్న్, రిటర్న్ అనేది వెర్బ్ 3. ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్, ఆస్క్డ్ అనేది V3 అట్లా. ఓకేనా, ఇక్కడ మనకు V3 అంటే V3 వెర్బ్ ఫామ్ అనమాట. రైట్, ఇట్లా ఏదో ఒక బీ ఫామ్, ఇందులో బీ ఫామ్స్ ఉన్నాయి కదా, మొత్తం మనకి ఎన్ని ఉన్నాయంటే 3, 3, 6, 2, 8 బీ ఫామ్స్. ఏదో ఒక బీ ఫామ్ వచ్చి పక్కన V3 రావాలన్నమాట, అది మనకు ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. ఓకే, అయితే ఇక్కడ ప్యాసివ్ వాయిస్ అడుగుతుండే కాబట్టి ఇది బీ ఫామ్ ప్లస్ V3 కాదు, అంటే ఇది ప్యాసివ్ వాయిస్ కాదు, ఇది బీ ఫామ్ ప్లస్ V3 కాదు, ఇది V4 అనమాట. రెండు ఆన్సర్లు తీసేసినాం, రెండు ఆప్షన్స్ అయితే మిగిలినాయి. ఈ రెండిట్లో చూజ్ చేసుకోవాలి మనం. ఓకేనా, రైట్. చూడండి ఇక్కడ, సో వాట్ ఈస్ ద ప్రాబ్లం ఏంటి అని అడిగారు, ఏ అనే పర్సన్ అడిగాడు. బి ఏం చెప్తున్నాడంటే మై సైకిల్ డాష్, మై సైకిల్ ఈజ్ స్టోలెనా, మై సైకిల్ హ్యాస్ బీన్ స్టోలెన్ అని ఆన్సర్ పెట్టాలి. ఓకేనా, రైట్. చెప్పండి ఇక్కడ ఆన్సర్ చూద్దాం. మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఈ స్టోలెన్ కరెక్టే, హ్యాస్ బీన్ స్టోలెన్. ఇక్కడ బీ ఫామ్ ప్లస్ V3, ఈజ్ అంటే బీ ఫామే కదా, ఇక్కడ కూడా బీన్ ప్లస్ V3, ఇది కూడా బీ ఫామ్ ప్లస్ V3. కొంతమంది ఆన్సర్ ఇది పెట్టినారు ఫస్ట్ వన్, కానీ ఆన్సర్ ఆప్షన్ 3, ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 3. ఎందుకో ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి, ఆన్సర్ తెలుసుకోవడం కాదు ముఖ్యం, ఎక్స్ప్లెనేషన్, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఆన్సర్ అవుతుంది, ఇది ఎందుకు ఆన్సర్ కావట్లేదు, అంతే. ఇది మీ మైండ్లో ఉండాలి. చూడండి ఇక్కడ వాడు ప్రాబ్లం ఏంటి అని అడిగాడు కదా, అంటే ప్రాబ్లం ఉంది అక్కడ, ఏదో ప్రాబ్లం ఉండేసరికి వాడు ఏమన్నాడంటే ప్రాబ్లం ఏంటి అని అడిగాడు. మరి ఇప్పుడు ఏం చెప్పాలి, నా సైకిల్ ఆల్రెడీ పోయిందని చెప్పాలా, పోతుందని చెప్పాలా?
చెప్పండి, నా సైకిల్ ఆల్రెడీ పోయిందని చెప్పాలా పోతుందని చెప్పాలా? నా సైకిల్ పోయింది, అది ప్రాబ్లం అన్నమాట. నా సైకిల్ పోతుంది అనేది ప్రాబ్లమా? కాదు. ప్రాబ్లం జరిగిపోయిన తర్వాత అడుగుతున్నాను అనమాట అక్కడ, నా సైకిల్ పోయింది అని. సైకిల్ పోయిన అనేది పని జరిగిపోయింది, ప్రాబ్లం ఏంద్రా బాబు ఏడుస్తున్నావు ఏందని అడిగాడు అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ బి అనేటోడు ఏం చెప్పాలి? ప్రాబ్లం ఏంటి అంటే, ప్రాబ్లం అంటే సైకిల్ ఫ్యూచర్లో పోవడమా, ఆల్రెడీ వెళ్ళిపోవడమా, ఆల్రెడీ పోయింది అని, దొంగిలించబడింది అని సింపుల్గా. స్టోలెన్ అంటే ఏంటి? దొంగిలించబడడం. స్టోలెన్. కాబట్టి ఆల్రెడీ పోయింది అంటే ఇక మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పుకోవాలి. ఈ స్టోలెన్ అంటే ఏంటంటే సింపుల్ ప్రెజెంట్కి ప్యాసివ్ వాయిస్ అది. అంటే నా సైకిల్ పోతుంది అనేది ప్రాబ్లం కాదు, నా సైకిల్ పోయింది అనేది ప్రాబ్లం ఇక్కడ. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. మై బైసైకిల్ ఈజ్ స్టోలెన్ అంటే ఏంటంటే నా సైకిల్ పోతుంది ఫ్యూచర్లో, నా సైకిల్ పోతుంది అని సింపుల్గా. మై సైకిల్ హ్యాస్ బీన్ స్టోలెన్ అంటే నా సైకిల్ పోయింది అని. ప్రాబ్లం ఏంటి అని అడిగినప్పుడు నా సైకిల్ పోయింది అని చెప్తాడు, పోతుందని చెప్పడు కదా. కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. కాబట్టి కామన్ సెన్స్ క్వశ్చన్ ఇది, కొంచెం ఇలాంటివి ఇస్తూ ఉంటాడు. 16th క్వశ్చన్ నాన్న. ఈ సెడ్ ఐ హ్యావ్ లాస్ట్ అంటే అది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీద అట్లా ఇచ్చాడు క్వశ్చన్. ఒకటి చెప్తా చూడండి, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి కొంతమందికి ఏంటంటే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చండి, ప్యాసివ్ వాయిస్ని యాక్టివ్ వాయిస్లోకి మార్చని అడుగుతాడు. కొన్నిసార్లు ఏంటంటే ఇట్లా డిఫరెంట్గా ఇస్తూ ఉంటాడు అనమాట. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో, స్పాటింగ్ ఎర్రర్స్లో ఇస్తూ ఉంటాడు. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్ అయిపోయింది ఇప్పుడే, అది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీద ఇచ్చిన క్వశ్చన్. అంటే అంత డీప్ లెవెల్లో ఇచ్చాడనమాట, అర్థమైందా? అది సింపుల్గా ఇస్తలేడు క్వశ్చన్స్, అంటే డీప్గా నేర్చుకోవాలి అని మీరు. ఈ సెడ్ ఐ హ్యావ్ లాస్ట్ మై వాచ్. ఐ హ్యావ్ అన్నట్టే కదా అది షార్ట్ ఫామ్. ఐ హ్యావ్ లాస్ట్ మై వాచ్ అంటే నా వాచ్ని నేను పోగొట్టుకున్నాను అని. దీనికి ఇండైరెక్ట్ స్పీచ్ చెప్పాలండి. చూడండి ఇక్కడ ఫస్ట్ అందరు చూడండి, ఇక్కడ ఈ సెడ్ ఇది మనకేంటి రిపోర్టింగ్ వెర్బే కదా. రిపోర్టింగ్ వెర్బ్ ఎందులో ఉందండి? పాస్ట్లో ఉంది. రిపోర్టింగ్ వెర్బ్ ఎందులో ఉంది? మనకు సింపుల్ పాస్ట్లో ఉంది. రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్లో ఉంది కాబట్టి దీన్ని చేంజ్ చేసేటప్పుడు దీన్ని కూడా ఎందుకు చేంజ్ చేసుకోవాలి? మనము పాస్ట్లోకే చేంజ్ చేసుకోవాలి. ఇది పాస్ట్లో ఉంది కాబట్టి దీన్ని చేంజ్ చేసేటప్పుడు దీన్ని ఏం చేస్తున్నప్పుడు పాస్ట్లోకి చేంజ్ చేస్తాం. ఇది ఏ టెన్స్? ఐ హ్యావ్ లాస్ట్ అంటే ఐ హ్యావ్ లాస్ట్ అంటే హ్యావ్ ప్లస్ V3 కదా, హ్యావ్ ప్లస్ V3 కదా, అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. సింపుల్. హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 ఉంటే ఏమవుతున్నాను ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ ప్లస్ V3 అవుద్ది. హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 ఏమవుతుంది చెప్పండి? హ్యాడ్ ప్లస్ V3 అయిపోతే. మరి హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి ఆన్సర్లో, హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి కాబట్టి హ్యాజ్ ఉంది ఆన్సర్ కాదు. హ్యాడ్ ప్లస్ V3 అన్నిట్లో హ్యాడ్ ప్లస్ V3 ఉంది. నెక్స్ట్ హీ సెడ్ అన్నాడు కాబట్టి ఐ అంటే ఏమవుతుంది? హీనే అవుతుంది కదా, మళ్ళీ ఐ అయితే రాదు కదా. ఇక్కడ ఐ ఇచ్చాడు కాబట్టి ఈ ఆప్షన్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ 2 ఆప్షన్స్ మిగిలినాయి. హీ సెడ్ దట్ హీ హ్యాడ్ లాస్ట్ హిజ్ వాచ్, హీ హ్యాడ్ లాస్ట్ మై వాచ్. ఇక్కడ నా వాచ్ అని ఏమని చెప్పినా, వాడు చెప్పాడు నా వాచ్ పోగొట్టుకున్నాను అని. ఇండెక్స్ స్పీచ్లో ఏమంటారు? వాడు చెప్పాడు, వాడి వాచ్ పోగొట్టుకున్నాడు అట అని. మై వాచ్ అంటే వాడు ఓన్ వాచ్, ఇతని వాచ్. కాబట్టి హీ లాస్ట్ హిజ్ వాచ్, హీ హ్యాడ్ లాస్ట్ హిజ్ వాచ్. కాబట్టి ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. అక్కడ వాడు చెప్పాడు, ఓకే నేను నా వాచ్ పోగొట్టుకున్నాను అని. నేనంటే వాడు. ఇండెక్స్ స్పీచ్లో ఏమంటారు? మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడు చెప్పాడు, వాడి వాచ్ పోగొట్టుకున్నట అని. కాబట్టి హీ హ్యాడ్ లాస్ట్ హిజ్ వాచ్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ని మన యూట్యూబ్లో కూడా నేను లైవ్ క్లాస్ చేసి పెట్టాను. ఒకసారి ఆ క్లాస్ చూడండి, యాప్లో ఇంకా క్లియర్గా ఉంటుంది, అక్కడ కూడా చూసుకోవచ్చు. ఓకేనా? 17th క్వశ్చన్ నాన్న. చూస్ ద కరెక్ట్ మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ పర్మిషన్. పర్మిషన్ కోసం ఏం వాడతాం చెప్పండి? మస్ట్ అంటే తప్పకుండా కాదు, ఇది ఆన్సర్ కాదు. మైట్ అంటే సర్టైన్ ఆన్సర్ కాదు, షుడ్ కూడా కాదు. ఓకేనా? ఏంటి చెప్పండి? మే కమ్ ఇన్. ఓకేనా? మే యూజ్ యువర్ మొబైల్ ఫోన్, కెన్ ఐ యూజ్ యువర్ మొబైల్ ఫోన్. ఇట్లా కెన్నుని మేని మనము ఇట్లా క్వశ్చన్ ఫార్మాట్స్లో అడుగుతూ ఉంటాం. ఓకేనా? వాటిని మనము పర్మిషన్ కోసం అడుగుతూ ఉంటాం అనమాట. రైట్? మే కమ్ ఇన్. ఓకేనా? సో మే యూజ్ యువర్ మొబైల్ ఫోన్, ఓకే, మే టేక్ దిస్ బుక్. ఇలా పర్మిషన్ కోసం అడిగేది ఇక్కడ మే. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. 18th క్వశ్చన్. చూడండి ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ అండి ఇది. కొంచెం కామన్ సెన్స్ తోటి ఆలోచిస్తే ఇది కూడా ఆన్సర్ వస్తుంది. చూడండి మనకు స్ప్రెడ్ ఈగిల్డ్, స్పెల్లింగ్ మీద వచ్చిన క్వశ్చన్ ఇది. స్పెల్లింగ్ మీద వచ్చిన క్వశ్చన్ చూడండి ఇక్కడ. స్ప్రెడ్ ఈగిల్డ్ యాక్చువల్ మనకు స్ప్రెడ్ ఈగిల్డ్ ఈ రెండు ఉంటాయి, కాంపౌండ్ వర్డ్ లాగా ఉంటుంది ఇది. స్ప్రెడ్ అంటే స్పెల్లింగ్ ఏంటి ఫస్ట్ అది చెప్పండి నాకు. SPREAD, SPREDED ఉంది కాబట్టి రెండైతే ఆన్సర్లు కావు కదా, తీసేయండి. ఓకేనా? నెక్స్ట్ SPREAD అండి. నెక్స్ట్ ఈగిల్డ్ చూడండి ఇక్కడ. ఈగిల్డ్ అంటే మనకి ఏంటండి ఇట్లా స్ప్రెడ్ ఈగిల్డ్ అంటే ఏంటంటే ఇట్లా ఎక్స్ రూపంలో మనం ఇట్లా ఇటో కాలు వేసుకొని ఇట్లా పడుకుంటాం కదా బాగా వైడ్గా చాపి, దాన్ని మనము ఆ పొజిషన్ ఏమంటామంటే స్ప్రెడ్ ఈగిల్డ్ అంటాం. ఎక్స్ ఇలా, ఈగిల్ అంటే గ్రద్ద అట్లా. రైట్? కాబట్టి ఇక్కడ మనకు స్ప్రెడ్ ఈగిల్డ్ అంటే EAGLE,
ఈగిల్ అంటే ఈహెచ్జిఎల్ఈనే కదా, కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. నెక్స్ట్ 19th క్వశ్చన్. ఇందులో మనకు ఒక ప్రాపర్ వర్డ్ని చూజ్ చేసుకోవాలి అండి యాక్చువల్గా 19th క్వశ్చన్లో. చూడండి ఇక్కడ, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద టర్మ్ ఫర్ ఏ రిజల్ట్ ఆఫ్ ఏ సిచ్యువేషన్ ఆర్ ఆఫ్ ఎన్ యాక్షన్. ఒక సిచ్యువేషన్, ఒక యాక్షన్కి రిజల్ట్ అనే దానికి మనం ఏ వర్డ్ వాడతాం అంటుండు. ఆఫ్టర్ మాత్, రామిఫికేషన్, హైపోథెసిస్, ఫాలోఅవుట్. చూడండి ఇక్కడ మనకి ఆఫ్టర్ మాత్ అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగిన తర్వాత వచ్చే రిజల్ట్, అది కూడా. రామిఫికేషన్ అన్న మనకు మీనింగ్ ఏమొస్తుందంటే ఒక కాన్సిక్వెన్స్ అనమాట, ఒకటి జరిగిన తర్వాత వచ్చే కాన్సిక్వెన్స్ అంటూ ఉంటాం, అది కూడా రిజల్ట్ లాగా తీసుకోవచ్చు. హైపోథెసిస్ అంటే ఏంటంటే ఊహించి చెప్పడం అనమాట, ఊహించి చెప్పేది, కాబట్టి ఇదైతే ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఏముందంటే మనకు ఫాలోఅవుట్ ఉంది. యాక్చువల్ మనకు ఒక యాక్షన్కి రిజల్ట్, ఓకే, ఒక సిచ్యువేషన్కి కానీ ఒక యాక్షన్కి కానీ రిజల్ట్ అంటే జనరల్గా చెప్పే వర్డ్ మనకి ఏముంటుంది అంటే ఫాలోఅవుట్ ఉంటుంది అండి. ఏముంటుంది చెప్పండి ఇక్కడ? ప్రిఫరెన్స్ దేనికి ఇస్తామంటే ఫాలోఅవుట్, ఆఫ్టర్ మాత్, రామిఫికేషన్ ఉన్నప్పుడు ఫాలోఅవుట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, రైట్? ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్? క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్లో చెప్పాను మీకు ఈ టాపిక్. ఇంపరేటివ్ సెంటెన్స్ యొక్క ఫంక్షన్ ఏముంటుంది అండి? చెప్పండి మీరు. ఇంపరేటివ్ సెంటెన్స్ యొక్క ఫంక్షన్ ఏముంటుంది? చూడండి, అసలు ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి చెప్పండి? హెల్ప్ ద పూర్, ఓకేనా, బ్రింగ్ ద ఫ్లవర్స్, క్లోజ్ ద డోర్, గెట్ అవుట్. అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనేవి V1 తోటి కానీ లేకపోతే డోంట్ తోటి కానీ స్టార్ట్ అవుతాయి. ఇంపరేటివ్ సెంటెన్సెస్లో మనకు సబ్జెక్ట్ అనేది కనిపించదు అనమాట, సబ్జెక్ట్ని మెన్షన్ చేయం మనం, వాటిని మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఓకేనా? ఇవి వేటి గురించి మాట్లాడతాయి అంటే ఆర్డర్స్ గురించి, రిక్వెస్ట్ల గురించి, కమాండ్స్ గురించి, ఓకేనా, ఇన్స్ట్రక్షన్స్ గురించి, వార్నింగ్స్ గురించి, వీటి గురించి చెప్తూ ఉంటాం. సజెషన్స్ గురించి, మోరల్ సజెషన్స్ గురించి చెప్తూ ఉంటాం. అడ్వైస్ గురించి మాట్లాడుతుంది అనమాట. కాబట్టి సో ఇంపరేటివ్ సెంటెన్స్ ఫంక్షన్ ఏంటంటే గివింగ్ ఆర్డర్స్. ఎమోషన్స్, దేనికి ఎమోషన్స్ గురించి మాట్లాడే వాటిని ఏమంటాం మనము? ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం. ఇది ఆన్సర్ కాదు. సీకింగ్ ఇన్ఫర్మేషన్ని అడగడం, ఇది మనకి ఇంటరోగేటివ్ సెంటెన్సెస్లో ఉంటుంది సీకింగ్ ఇన్ఫర్మేషన్ అనేది. మేకింగ్ స్టేట్మెంట్స్ ఎక్కడ ఉంటుంది? డిక్లరేటివ్ సెంటెన్సెస్లో లేకపోతే అసెర్టివ్ సెంటెన్సెస్లో ఉంటుంది మేకింగ్ స్టేట్మెంట్స్. ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? మీరు క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్స్ అనే టాపిక్ చూడండి, కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ కంపల్సరీ క్వశ్చన్, ఇఫ్ క్లాజెస్ కంపల్సరీ క్వశ్చన్, అన్ని టాపిక్స్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ 21 అండి. ఇది మనకు అన్ని టాపిక్స్ నుంచి కంబైన్డ్గా వచ్చిన క్వశ్చన్. మేజర్గా సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ టాపిక్ వస్తే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతారండి. ఈ క్వశ్చన్ ప్యూర్గా సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్, ఓకేనా, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనే టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్. క్లియర్గా డిస్కస్ చేసి పెట్టాను నేను ఇది. ఓకేనా? చూడండి ఏమంటుంటే ఐడెంటిఫై ద గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ అంటుండు. కరెక్ట్ సెంటెన్స్ కాదు, ఇన్కరెక్ట్ సెంటెన్స్ అంటున్నాడు. అంటే రాంగ్ ఉన్న సెంటెన్స్ అడుగుతున్నాడు. అంటే 3 రైట్ ఉన్నాయి, ఒకటి రాంగ్ ఉంది. ఆ రాంగ్ ఉంది ఏంటో అడుగుతున్నాడు అండి. యాక్చువల్ దానికండి, ద కౌ ఈజ్ ఏ యూస్ఫుల్ ఎనిమల్. యూస్ఫుల్ అంటే యానే కదా, యా కాబట్టి మరి ఏమొస్తుందా యాన్ వస్తుందా అంటే యూస్ఫుల్. యాన్ యూస్ఫుల్ ఎనిమల్ అంటామా, ఏ యూస్ఫుల్ ఎనిమల్ అంటామా అంటే ఏ యూస్ఫుల్ ఎనిమలే అంటాం. ఓకే, ఎందుకంటే అక్కడ మనకు సో యూస్ఫుల్ అంటే కాన్సనెంట్ సౌండ్ ఉంది కదా, కాన్సనెంట్ సౌండ్ తెలుగులో చూసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇంగ్లీష్లో యూ అనేది ఓవెల్ కదా, యాన్ పెడతా తప్పది. యూస్ఫుల్ అన్నప్పుడు తెలుగులో రాయండి యా. యా అనేది మనకు తెలుగులో కాన్సనెంట్ కదా, కాన్సనెంట్ కాబట్టి ఏనే వస్తుంది, కాబట్టి యూస్ఫుల్. ఇది కరెక్టే ఉంది. ద కౌ ఈజ్ ఏ యూస్ఫుల్ ఎనిమల్, కరెక్టే. సో మనం 2 రకాలు చెప్పొచ్చండి. కౌస్ ఆర్ యూస్ఫుల్ ఎనిమల్స్ అనొచ్చు, లేదంటే ద కౌ ఈజ్ ఏ యూస్ఫుల్ ఎనిమల్ అనొచ్చు. ద కౌ ఈజ్ ఏ యూస్ఫుల్ ఎనిమల్స్, ఈ 2 సెంటెన్స్, ఈ సెంటెన్స్ కరెక్టే ఉంది. ఓకే, ఇది కరెక్టే. నెక్స్ట్ వన్, షీ హ్యాస్ బీన్ ఆబ్సెంట్ ఫర్ 3 days. 3 రోజులు ఆమె ఆబ్సెంట్ అయింది. ఓకేనా? ఇది మనకు సో ఫర్ కానీ సిన్స్ కానీ వచ్చినప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పొచ్చు. కొన్ని సెంటెన్సెస్ని మనము ప్రెసెంట్ పర్ఫెక్ట్లో కూడా చెప్పొచ్చు. హ్యాస్ బీన్ ఆబ్సెంటింగ్ అనం కాబట్టి హ్యాస్ బీన్ ఆబ్సెంట్ అనొచ్చు. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకు షీ హ్యాస్ బీన్ ఆబ్సెంట్, ఇది కూడా మనకు కరెక్టే ఉంది, గ్రామాటికల్లీ కరెక్టే ఉంది. ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు. 3rd ఆప్షన్ చూద్దాం. నైదర్ ఆఫ్ మై డాటర్స్ ఆర్ రైట్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి ఇక్కడ కాన్సెప్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ అండి. నైదర్ ఆఫ్ ద బాయ్స్, ఒకసారి చూడండి అందరు ఇక్కడ, నైదర్ ఆఫ్ ద బాయ్స్. ఇది చెప్పండి నాకు ఆన్సర్, అందరు చూద్దాం. నైదర్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ గోయింగ్ అనాలా, ఆర్ గోయింగ్ అనాలా? చెప్పండి అందరు క్లియర్గా. ఓకేనా? నైదర్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ గోయింగా, ఆర్ గోయింగా? నైదర్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ గోయింగా, ఆర్ గోయింగా అంటే చాలా జాగ్రత్త చూడండి. చాలామంది ఏమనుకుంటారు అంటే బాయ్స్ అనేది ప్లూరల్గా సార్, ఆర్ గోయింగ్ అనుకుంటారు. కానీ నైదర్ ఆఫ్ ద బాయ్స్ అన్నప్పుడు మనకు ఈజ్ గోయింగ్ వస్తుంది అండి.
ఓకేనా. నైదర్ అంటే ఇద్దరికి వాడేది, నన్ను అంటే ఇద్దరికంటే ఎక్కువ ఉన్నప్పుడు వాడేది అండి. ఓకేనా. నైదర్కు నన్నుకు తేడా ఏంటంటే నైదర్ అన్నప్పుడు ఇద్దరే ఉన్నప్పుడు నైదర్ అనేది, నన్ను అంటే ఇద్దరికంటే ఎక్కువ ఉన్నా, నైదర్ ఆఫ్ ద 2, నైదర్ ఆఫ్ ద 2 అంటాం. నైదర్ నన్ ఆఫ్ ద 5, నన్ ఆఫ్ ద 3, నన్ ఆఫ్ ద 10 అనాలి అట్లా. అయితే ఇద్దరు బాయ్స్ ఉండరు కదా, ఈజీ ఎందుకు వచ్చిందంటే నైదర్ అంటే ఎవ్వరూ వెళ్తలేరు అని, నన్నన్నా నైదర్ అన్నా ఎవరు యాక్షన్ చేస్తలేరు అని నెగిటివ్ అనమాట. సో నన్నన్నా ఎవరు యాక్షన్ చేస్తలేరు, ఎవరు యాక్షన్ చేస్తలేరు అంటే సబ్జెక్ట్ ఈజ్ జీరో సబ్జెక్ట్ ఉన్నప్పుడు యాక్షన్ చేసే వాళ్ళనే కదా సబ్జెక్ట్ అనేది. ఇక్కడ బాయ్స్ ఉన్నారు ఇద్దరు కానీ ఎవరు వెళ్తలేరు అనమాట. ఎవరు వెళ్తారంటే సబ్జెక్టు 0 అన్నట్టే కదా. మరి 0 సబ్జెక్ట్ ఉన్నప్పుడు మీరు సింగులర్ వెర్బ్ వాడతారా ప్లూరల్ వెర్బ్ వాడతారా అంటే సింగులర్ వెర్బే వాడాలి. మరి ఈజ్ వస్తుందా ఆర్ వస్తుందా అంటే ఈజే రావాలి. హ్యాజ్ వస్తుందా హ్యావ్ వస్తుందా అంటే హ్యాజే వాడాలి. అంటే సింగులర్ వెర్బ్ అంటే ఏంటి, ఎస్ ఉన్న వెర్బే వాడాలి, ఎస్ ఉన్న వెర్బే వాడాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి సింపుల్గా చెప్పాలి అంటే నైదర్ ఆఫ్ ద బాయ్స్ గో అంటామా గోస్ అంటామా చెప్పండి. నైదర్ ఆఫ్ ద బాయ్స్ గో టు కాలేజ్ అంటామా గోస్ టు కాలేజ్ అంటామా, సింగులర్ వెర్బే కావాలి. సింగులర్ వెర్బ్ అంటే గోస్ అనేది సింగులరా గో అనేది సింగులరా అంటే చూడండి V1కు ఎస్ ఉన్నప్పుడు అది సింగులర్ కదా, V1కు ఎస్ ఉంటే డస్ ఉన్నట్టు అది మనకు సింగులర్, కాబట్టి ఇది మనకు గోస్ అనేది ఆన్సర్ అవుతుంది అట్లా. ఓకే. సో నైదర్ ఆఫ్ ద ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే సింగులర్ వెర్బ్ వాడాలి. సో ఇక్కడ చూడండి ఆప్షన్ 3 నైదర్ ఆఫ్ మై డాటర్స్. ఓకేనా. మా ఇద్దరు డాటర్స్లో ఎవరు కూడా నాలాగా కనిపించరు అని. నైదర్ ఆఫ్ మై డాటర్స్ అంటే ఎవరు కనిపించరు కదా, ఇక్కడ ఉంది కదా వెర్బ్, లుక్ అనే వెర్బ్ కదా. మరి ఇప్పుడు సో లుక్స్ అది V1 మనకు సింగులర్ ఉంటుంది ప్లూరల్ ఉంటుంది అండి. ఓన్లీ V1 ఉంటేనేమో అది మనకు ప్లూరల్, అదే V1కు ఎస్ కానీ ఈఎస్ కానీ ఉంటేనేమో సింగులర్, లుక్స్ అనేది సింగులర్. ఓకేనా. ఇప్పుడు రైట్స్ అన్నప్పుడు నైదర్ వచ్చినప్పుడు రైట్సే రాయాలి కదా. మరి ఇక్కడ కూడా మనకు లుక్స్ అన్నప్పుడు నైదర్ వచ్చినప్పుడు సింగులర్ వెర్బే వాడాలి కదా. మరి V1 సింగులర్ ఎప్పుడు అవుతుంది, ఎస్ యాడ్ చేసినప్పుడు. కాబట్టి నైదర్ ఆఫ్ మై డాటర్స్ లుక్స్ లైక్ మీ. ఓకేనా. ఇద్దరు డాటర్స్ ఉన్నారు, ఇద్దరు డాటర్స్లో ఎవరు కూడా నాలాగా కనిపించరు అని లుక్స్ లైక్ మీ అంటాం. ఓకే. ఎందుకంటే ఇక్కడ నైదర్ అనేది వచ్చింది కాబట్టి సింగులర్ వెర్బ్ వాడాలి. ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది V1. మరి V1 సింగులర్ అంటే మనకి ఏంటిది, V1కి ఎస్ యాడ్ కావాలి కదా, కాబట్టి లుక్స్ లైక్ మీ. కాబట్టి ఇది మనకు రాంగ్ ఉంది. ఇన్కరెక్ట్ ఉన్న సెంటెన్స్ ఇదే, అంటే ఇదే ఆన్సర్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. లాస్ట్ ఆప్షన్ కూడా చదువుదాం. ఆల్ అప్లికేషన్స్ ఫర్ ద జాబ్ హ్యావ్ బీన్ రిసీవ్డ్. ఆల్ అప్లికేషన్స్ ఫర్ ద జాబ్కి అన్ని అప్లికేషన్స్ సో రిసీవ్ కాబడ్డాయి అని. ఇక్కడ అప్లికేషన్స్ అనేది సబ్జెక్ట్ అనమాట. ఆల్ అప్లికేషన్స్ అంటే ప్లూరలే కదా, మరి ప్లూరలే కాబట్టి ఇక్కడ మనకు హ్యావ్ బీన్ అనేది కరెక్ట్ ఉందా లేదా, కరెక్టే ఉంది. హ్యావ్ బీన్ అనేది కరెక్టే ఉంది కాబట్టి ఆల్ అప్లికేషన్స్ అంటే దేనే కదా హ్యావ్ బీన్ కరెక్టే. సో ఇది కూడా కరెక్టే ఉంది. అంటే 3 కరెక్టే ఉన్నాయి, థర్డ్దే ఇన్కరెక్ట్ ఉంది. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతుంది కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. సో నైదర్ ఆఫ్ ద, నన్ ఆఫ్ ద, ఐదర్ ఆఫ్ ద, ఈచ్ ఆఫ్ ద ఇవన్నీ సింగులర్ వెర్బే వాడాలన్నమాట వీటికి. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద మెయిన్ క్లాస్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, క్లాసెస్ని బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్. అయితే ఇది మీకు జనరల్గా క్లాసెస్ అనే టాపిక్ ఉంది కదా, అది వింటేనే మీరు చేయగలుగుతారు అండి, క్లియర్ వింటేనే చేయగలుగుతారు. సో చెప్తా చూడండి, మెయిన్ క్లాస్ అడుగుతుండగా. సో క్వశ్చన్ ఏంటిది, ద టౌన్ ఇన్ విచ్ ఐ లివ్. టౌన్ దేంట్లోనైతే నేను నివసిస్తానో ఈజ్ వెరీ లార్జ్, అది చాలా పెద్దది అని. చూడండి మెయిన్ క్లాసు సబార్డినేట్ క్లాస్ 2 ఉన్నాయి ఇక్కడ. ఓకేనా. సో మనకు సింపుల్ సెంటెన్స్ చెప్తా చూడండి. ద బాయ్ ఈజ్ క్లెవర్. ఇక్కడ ఎన్ని క్లాసులు ఉన్నాయండి, ఒకటే క్లాస్ ఉంది. క్లాస్ అంటే ఏంటి, సబ్జెక్ట్ వెర్బ్ ఉండాలి అంతే. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటే అది మనకు క్లాస్ అవుతుంది, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటే అది మనకు క్లాస్ అవుతుందండి. ఇది ఒకటే క్లాస్ ఉంది కాబట్టి ఫుల్ మీనింగ్ ఇస్తుంది కదా. ఫుల్ మీనింగ్ ఇచ్చేదాన్ని ఏమంటామంటే మెయిన్ క్లాస్ అంటాం, ఇండిపెండెంట్ క్లాస్ అంటాం దీనికి సబార్డినేట్ క్లాస్ ఎట్లా యాడ్ చేస్తామో తెలుసా. ఇప్పుడు అబ్బాయి గురించి అవును ఇన్ఫర్మేషన్ ఎక్కువ మాట్లాడాలనుకోండి. సపోజ్ ద బాయ్ హూ ఈజ్ దేర్. ద బాయ్ హూ ఈజ్ దేర్, ఎవరైతే అక్కడ ఉన్నాడో, ఈజ్ క్లెవర్. ఒకసారి ఇక్కడ ఈ సెంటెన్స్ చూడండి, ద బాయ్ హూ ఈజ్ దేర్ ఈజ్ క్లెవర్. అబ్బాయి ఎవరైతే అక్కడ ఉన్నాడో అతడు క్లెవర్. ఇది కూడా మనకు చూడండి ఒక క్లాసే, ఎందుకంటే సబ్జెక్ట్ వెర్బ్ ఉందా లేదు. ఇక్కడ హూ అంటే బాయ్ అన్నట్టు, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఇది కూడా ఒక క్లాసే. కానీ ఇక్కడ మనకి ఈ క్లాస్ ఫుల్ మీనింగ్ ఇస్తుందా లేదు, ఎవరైతే అక్కడ ఉన్నారో ఫుల్ మీనింగ్ రావట్లేదు కాబట్టి దీన్ని ఏమంటామంటే సబార్డినేట్ క్లాస్ అంటాం, దీన్ని మనం డిపెండెంట్ క్లాస్ అంటాం. ఓకేనా. కాబట్టి ఇప్పుడు ఈ సెంటెన్స్లో మెయిన్ క్లాస్ ఏంటి చెప్పండి, ద బాయ్ హూ ఈజ్ దేర్ ఈజ్ క్లెవర్. యాక్చువల్ సెంటెన్స్ ఏంటి, ద బాయ్ ఈజ్ క్లెవర్ అనేది మెయిన్ క్లాసు. దీన్ని అడిషనల్గా తీసుకురావడం కోసం మనము హూ ఈజ్ దేర్ అనేది వాడాము అనమాట. కాబట్టి ద బాయ్
హూ ఈజ్ దేర్ ఈజ్ క్లెవర్. సో ద బాయ్ ఈజ్ క్లెవర్ అనేది మనకు మెయిన్ క్లాజు, హూ ఈజ్ దేర్ అనేది సబార్డినేట్ క్లాజు. సేమ్ ఇదే సెంటెన్స్ ఇక్కడ చూడండి. ద టౌన్ ఇన్ విచ్ ఐ లివ్, ఇది యాక్చువల్ సెంటెన్స్ ఏంటో తెలుసా? ద టౌన్ ఈజ్ వెరీ లార్జ్, టౌన్ అనేది చాలా పెద్దది. ఇప్పుడు మీ టౌన్ గురించి ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మాట్లాడాలనుకోండి, అది అడ్జెక్టివ్ క్లాస్ అవుతుంది. ఎందుకంటే నౌన్ని మోడిఫై చేసే క్లాస్ అంటే అడ్జెక్టివ్ క్లాస్ అవుతుంది. ఇప్పుడు ద టౌన్ ఇన్ విచ్ ఐ లివ్, దేంట్లోనైతే నేను నివసిస్తున్నాను. చూడండి ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ ఉందా లేదా? ఇది కూడా ఒక క్లాసే, సబ్జెక్ట్ వెర్బ్ ఉంది కాబట్టి. ఇది ఏ క్లాస్ అవుతుంది చెప్పండి? సబార్డినేట్ క్లాస్ అవుతుంది అనమాట. ఓకేనా? మరి ఇప్పుడు ఎగ్జాక్ట్గా మెయిన్ క్లాస్ ఏంటి చెప్పండి ఇందులో? ద టౌన్ ఈజ్ వెరీ లార్జ్, ద టౌన్ ఈజ్ వెరీ లార్జ్. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. సో ఇవన్నీ అర్థం కావాలంటే మీకు ఆ టాపిక్ అర్థం కావాలి ఫస్ట్. ఓకేనా? సో మన యాప్లో ఆ టాపిక్ వినండి, క్లియర్గా అర్థమైపోతుంది. ఎనివే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ అండి, లాస్ట్ 2 క్వశ్చన్స్ ఇవి మీకు ప్యాసేజ్ సంబంధించిన క్వశ్చన్స్. ఒకసారి ప్యాసేజ్ చూద్దాం, సింపుల్. ఓకేనా? రైట్. చూడండి ఇక్కడ, జస్ట్ బికాస్ యూ సాల్వ్ ఏ క్రాస్వర్డ్ పజిల్ ఆర్ బిల్డ్ అన్ ఆటమ్ బాంబ్ డజంట్ మీన్ దట్ యూ యూజ్ యువర్ మైండ్. ఇక్కడ ఏమంటారంటే, జస్ట్ నువ్వు ఒక ఫజిల్ని సాల్వ్ చేసినంత మాత్రాన, లేదా ఒక ఆటమ్ బాంబ్ని ఓకేనా తయారు చేసినంత మాత్రాన నువ్వు నీ మైండ్ని యూజ్ చేసినట్టు కాదు అంటున్నాడు. జస్ట్ ఫజిల్ని సాల్వ్ చేసి ఆటమ్ బాంబ్ తయారు చేసిన మాత్రాన నేను మైండ్ని యూజ్ చేసినట్టు కాదు అంటున్నాడు. థింకింగ్ హ్యాస్ బికమ్ ఏ డిసీజ్. థింకింగ్ అనేది, ఆలోచన అనేది మాకు ఒక వ్యాధిలాగా మారిపోయింది అండి. ఎలా? జస్ట్ యాజ్ డాగ్స్ లవ్ టు చూ బోన్స్, అంటే కుక్కలు ఎలాగైతే బోన్స్ నవలడాన్ని సో ఇష్టపడతాయో, ద మైండ్ లవ్స్ టు గెట్ ఇట్స్ టీత్ ఇన్ టు ప్రాబ్లమ్స్. మైండ్ కూడా ఏంటంటే, మైండ్ కూడా ఇష్టం అనమాట. ఏమి ఇష్టం అంటే టీత్ని ప్రాబ్లంలోకి పడేయడం ఇష్టము అని. దట్స్ వై ఇట్ డస్ క్రాస్వుడ్ ఫజిల్స్ అండ్ బిల్స్ అన్ ఆటమ్ బాంబ్. యూ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ ఐదర్. అంటే జస్ట్ మనకేంటంటే ఇక్కడ సింపుల్గా ఏం చెప్పిండు అంటే, సింపుల్గా ఇప్పుడు మనకి ఇష్టం ఉంటే చేస్తాం అనమాట. ఇష్టం ఉండి చేసేది వేరు, మనం ఆలోచించి చేసేది వేరు అని చెప్తున్నాడు అనమాట. అంతే. ఇక్కడ కుక్కలకు నములుతూనే ఉంటాయి, అవి నవలడం ఇష్టం కాబట్టి అట్లనే చేశారు అంటున్నాడు ఇక్కడ. రైట్. సో మైండ్ని ఆలోచించడం వేరు అంటున్నాడు ఇక్కడ. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ అందరూ చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫాలోయింగ్ క్వశ్చన్. గెట్ యువర్ టీత్ ఇన్ టు ట్రబుల్స్ మీన్స్, దాని మీనింగ్ ఏంటంటే గెట్ యువర్ టీత్ ఇన్ టు ప్రాబ్లమ్స్. గెట్ యువర్ టీత్ ఇన్ టు ప్రాబ్లమ్స్ అంటే మీనింగ్ ఏంటి? ఓకేనా? చూడండి ఇక్కడ మనకు దీని మీనింగ్, ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ డాగ్స్ ఎలాగైతే ఇష్టంతో చేశాయో, లవ్ టు చూ బోన్స్, ఇష్టంతో నవిలాయో బుక్కల్ని, అంటే ఇక్కడ ఇష్టంతో చేయడం అన్నమాట. అలా చేయడం. ఓకే, డాగ్స్ తోటి పోల్చాడు కదా ఇక్కడ, ఎలా అయితే ఇష్టంతో నవ్వులుతున్నాయని, సేమ్ అలాగే ఇది చేస్తున్నాడు కదా. కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ టు గెట్ ఇట్స్ టీత్ ఇన్ టు ప్రాబ్లమ్స్, సేమ్ అక్కడ ఇష్టంతో చేయడం అనమాట. కాబట్టి యూ లైక్ ఇట్ బికాస్ ఇట్ ఈజ్ ఇంట్రెస్టింగ్, అది ఇంట్రెస్టింగ్ ఉంది కాబట్టి నువ్వు దాన్ని ఇష్టపడి చేస్తున్నావు అని. కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఇష్టపడి చేయడమే, లవ్ అంటే ఇష్టమే కదా. కాబట్టి ఇక్కడ టెరిఫైడ్ కాదు, ఓకేనా, డోంట్ లైక్ కాదు, షోయింగ్ ద ప్రాబ్లమ్ విత్ టీత్ కాదు. యూ లైక్ ఇట్ బికాస్ ఇట్ ఈజ్ ఇంట్రెస్టింగ్, అది ఇంట్రెస్టింగ్ ఉంది కాబట్టి. చూడండి ఇక్కడ డాగ్లో కూడా అంతే కదా. సో నవలడం బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి అది ఇష్టపడి నవ్వుతూ ఉంటుంది అనమాట. కాబట్టి సేమ్ ఇది కూడా అంతే. నెక్స్ట్ ఇట్ ద ఫాలోయింగ్ స్టాంజా. ఓకే, సో మనకు అక్కడ పోయంలా ఇచ్చాడు అండి. చూడండి ఇక్కడ మనకి ఈ పోయం ఏంటి అంటే, వెన్ ద జెట్స్ స్ప్రాంగ్ ఇన్ టు ద స్కై, విమానం అనేది సో ఆకాశంలోకి తీసుకెళ్ళినప్పుడు, ఇట్ వాస్ క్లియర్ ద వే ద సిటీ హ్యాడ్ డెవలప్డ్ ద వే ఇట్ హ్యాడ్, సీయింగ్ ఇట్ స్కేల్డ్ 6 inches టు ద మైల్. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఒక విమానం, జెట్ విమానం ఉంటుంది కదా, అది ఆకాశంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఏమవుతుంది జనరల్గా, ఇప్పుడు ఈ పెద్ద పెద్ద సిటీస్ ఉంటాయి కదా, అవన్నీ చిన్న చిన్న వాటిలాగా కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, ఇక మనకు 6 inches ఏమైందంటే ఒక మైలు దూరం కూడా 6 inches లాగా కనిపిస్తుంది. పైకి వెళ్ళి చూస్తే మనకు అంత అట్నే కనిపిస్తుంది కదా. ఓకేనా, అంటే పెద్ద సిటీ అనేది మనకి ఎలా కనిపిస్తుంది అంటే చిన్న పాయింట్ లాగా కనిపిస్తుంది అనమాట, చిన్న మ్యాప్ లాగా కనిపిస్తుంది అని చెప్తుండే అనమాట ఇక్కడ. ఓకేనా, అది కాబట్టి వెన్ ద జెట్ స్ప్రాంగ్ ఇన్ టు ద స్కై ఇట్ వాస్ క్లియర్ ద వే ద సిటీ హ్యాడ్ డెవలప్డ్ ద వే ఇట్ హ్యాడ్, ఎలా డెవలప్ అయిందని చూస్తుంది అనమాట. రైట్. నెక్స్ట్ సీయింగ్ ఇట్ స్కేల్డ్ 6 inches టు ద మైల్. క్వశ్చన్ ఏంటంటే, ఇన్ ద లైన్ సీయింగ్ ఇట్ స్కేల్డ్ 6 inches టు ద మైల్ అంటే ఎట్లా కనిపిస్తుంది అంటే, ఒక మైల్ అనేది 6 ఇంచులతోటి సమానం అని కనిపిస్తుంది అని. ద పోయెట్ కంపేర్స్ ద సిటీ టు, పోయెట్ సిటీని దేనితోటి కంపేర్ చేసిండండి అంటే, ఇక్కడ
జస్ట్ ఒక మైల్ మొత్తం జస్ట్ 6 ఇంచులతోటి కనిపించింది అంటే సో సిటీని మనకు అక్కడ పెయింటింగ్ తోట, ఫోటోగ్రాఫ్ తోట, జట్టు తోట, మ్యాప్ తోటి కంపేర్ చేసినట్ట అంటే ఆన్సర్ ఏమొస్తుందంటే మ్యాప్. పెయింటింగ్ కాదు, పెయింటింగ్ అనేది ఇక్కడ లేదు, ఫోటోగ్రాఫ్ కాదు, ఓకే, జట్టు కూడా కాదు. సో మ్యాప్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే సింపుల్గా చూడండి, ఇక్కడ అందరూ ఇక్కడ మీనింగ్ ఏం చెప్తుందంటే ఇంత పెద్ద సిటీ అనేది చిన్న పాయింట్ అయిపోతుంది, చిన్న మ్యాప్ లాగా అయిపోతుంది అనమాట అట్లా, ఓకేనా. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఇవ్వండి క్వశ్చన్స్, ఓకేనా. కాబట్టి ఇవి మీకు సో కాన్సెప్ట్స్ అనమాట. అర్థమైన కాన్సెప్ట్స్ ఎలా ఉన్నాయో ఇది మీకు మోడల్ పేపర్ 4 ఎక్స్ప్లెనేషన్ నాన్న, ఓకేనా. సో ఇదండి మోడల్ పేపర్ 4 ఎక్స్ప్లెనేషన్. మీకు ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా నేర్చుకోవాలి అనుకుంటే, ఓకేనా. యాక్చువల్ లాస్ట్ ప్యాసేజ్ ఏంటంటే అది మనకు జియోగ్రఫీకి సంబంధించింది అనమాట, ఓకేనా. ఎందుకు అందరూ వాటర్ దగ్గర నివసిస్తారంటే పైకి పోయినాక అర్థమవుతుంది మనకు ప్లేస్లు ఎక్కడెక్కడ జనాలు ఎక్కడెక్కడ బతారు అనేది. జియోగ్రఫీకి సంబంధించిన పోయం అనమాట అది, ఓకే. నేను పక్కన పెట్టండి. సో మనకు ఇదండి. సో మీకు ఇలాంటి క్లాసెస్ కావాలి, ఎక్సలెంట్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, కాన్సెప్ట్ నేర్చుకుంటూ నేను క్లాసెస్ వినాలి అని అనుకుంటే మాత్రం మీరు మన ఈ నెల రోజులే ఉంది టైం, ఈ తక్కువ టైంలో మీరు సో క్లాసెస్ అన్నీ కవర్ చేసుకోవాలి అనుకుంటే మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు ఇక్కడ లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్లో కనిపిస్తాయి. ఏపీ టెట్ కోర్సు 1 మంత్ కోర్సు, 20 డేస్ కోర్సు, ఓకేనా, 3 మంత్స్ కోర్సు, 2 మంత్స్ కోర్సెస్ కూడా ఉన్నాయి. టెట్ డిఎస్సి 6 మంత్స్, 3 మంత్స్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, ఏదంటే అది తీసుకోవచ్చు. ఇప్పుడు 1 మంత్ టైం ఉంది కాబట్టి 1 మంత్ కోర్స్ తీసుకుంటే బెటర్, ఓకేనా. అయితే ఇంకోటి ఏంటి అంటే ఫస్ట్ మీరు యాప్లో ఫ్రీ డెమో క్లాసులు చూడండి. యాప్లో ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. యాప్లో ఫ్రీ డెమో క్లాసులు చూడండి, ఉంటాయి అందులో. మై పర్చేజర్ కోర్సెస్లో ఉంటాయి, ఈ కోర్సులో కూడా కంటెంట్ మీద క్లిక్ చేస్తే కంటెంట్లో కూడా ఉంటాయి. ఫస్ట్ ఫ్రీ డెమో వీడియో చూడండి, ఒక 20-15 ఉంటాయి. ఫ్రీ డెమో వీడియో చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి. కోర్సు తీసుకున్న తర్వాత మై పర్చేజర్ కోర్సెస్లో మీ కోర్సు ఉంటుంది, ఆ కోర్సు ఓపెన్ చేసి క్లాసులు వినొచ్చు అనమాట. అది ఎక్సలెంట్ ఉంటుంది, ప్రతి టాపిక్ డీటెయిల్గా అర్థమవుతుంది. తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా సరే, ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు నాన్న. ఫస్ట్ ఫ్రీ డెమో చూసి తర్వాత నచ్చితే తీసుకోండి, ఓకే. ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 20 డేస్ వ్యాలిడిటీ కోర్స్ ఉంది, 1 మంత్ వ్యాలిడిటీ కోర్స్ కూడా ఉంది, రైట్. మన బుక్ అండి, బుక్ మాత్రం కంపల్సరీ తీసుకోండి నాన్న, తక్కువ టైం ఉంది. బుక్ ముందర పెట్టుకొని మన క్లాసులు వినుకుంటూ పోతే చాలు, మొత్తం కవర్ అయిపోతుంది, ఓకేనా. కాబట్టి ఇక్కడ ఈ బుక్ అనేది ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. బుక్లో ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రతి టాపిక్కి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అనమాట. లేటెస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేసినాం. ఇది టెట్, డిఎస్సి ఎగ్జామ్స్ అన్నిటికీ ఉపయోగపడుతుంది అండి, ఓకే. ఈ బుక్ పీడిఎఫ్ అనేది ఫ్రీగా ఉంది యాప్లో. మై పర్చేజర్ కోర్సెస్లో బుక్ పీడిఎఫ్ ఫ్రీగా ఉంది. బుక్ పీడిఎఫ్ మొత్తాన్ని చూడండి, నచ్చితేనే బుక్ని తీసుకోండి. పీడిఎఫ్ మొత్తాన్ని చదివి నచ్చితేనే తీసుకోండి, క్లాసులు కూడా విని నచ్చితేనే తీసుకోండి, ఓకేనా. ఈ బుక్ ఎక్కడ తీసుకోవాలంటే మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్లో తీసుకోవచ్చు, లేదంటే మాకు అడ్రస్ అమౌంట్ పంపిస్తే మేమైనా బుక్ పంపిస్తాం, లేదు అంటే మన యాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు. మన దగ్గర 320 పడుద్ది, ఓకేనా. అది ఈ నెంబర్ కాల్ చేసి తీసుకోవచ్చు అండి, ఓకేనా. ఇది మీకు మోడల్ పేపర్ 4 ఎక్స్ప్లెనేషన్ అండి, ఓకేనా. ఆల్రెడీ నేను 3 మోడల్ పేపర్స్ డిస్కస్ చేశాను యూట్యూబ్లో. ఈ మోడల్ పేపర్స్ అన్నీ చూడండి. ఈ వీడియో చూసే వాళ్ళు ఆ వీడియోని కూడా క్లియర్గా చూడండి అండి, కంపల్సరీ చూడండి, ఓకేనా. ఇదండి యాప్లో క్లాసులు తీసుకొని మన క్లాసులు, మన బుక్, మన యూట్యూబ్ ఛానల్ చాలా అండి ఇంగ్లీష్కి బెస్ట్ స్కోర్ అనేది వస్తుంది. చాలామందికి 25+ ఎంతోమంది గెయిన్ చేసుకున్నారు అండి మన క్లాసెస్ విని. కాబట్టి మీరు కూడా అసలు మిస్ చేసుకోకండి, ఓకేనా. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. ఎంత మోటివేషన్ వస్తే మీకోసం ఇంకా మరిన్ని వీడియోస్ అనేవి చేస్తాను. తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో, ఓకేనా. సో థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మంచిగా చదవండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేసి, ఓకే. థ్యాంక్ యూ.